దినాలు, నెలలు, సంవత్సరాలు మా మీద నుంచి ఎన్నో సంవత్సరాలు గతించిపోయే తండ్రి, మరి ఈ 2024 సంవత్సరంలో మీ కృప చేత మమ్మల్ని ఈ జూన్ నెలలో చివరి రోజులో కూడా మమ్మల్ని సజీవులుగా ఉంచారు తండ్రి. మరణం అనేది ఎప్పుడు మనిషిని వస్తుందో ఎవరికి తెలియదు తండ్రి. ఈ లోకంలో ప్రతి వస్తువుకి గ్యారంటీ ఉందేమో కానీ మనిషి జీవితానికి గ్యారంటీ లేదు. అయినను నీ కృప చేత మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నారు, బలపరుస్తున్నారు, ఎంతగానో తృప్తినిస్తున్నారు నాయన. మరి ఈ దినము మా యొక్క ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవడానికి కావాల్సినటువంటి ఈ ఉన్నత నేర్చుకునిచుండగా మాకు వినగలిగే చెవులు, అర్థం చేసుకుని అనాలోచితమైన ఆలోచనలు కలిగి ఉండక, నిబ్రమైన బుద్ధి కలిగి, యథార్థమైన ప్రవర్తన కలిగి, హృదయపూర్వకంగా సత్యము నేను అంగీకరించాలనే మనసుతో ప్రతి ఒక్కరిని కూడా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాము. ప్రతి ఒక్క హృదయాన్ని మీరు సంధించండి, ప్రతి ఆత్మను కూడా మీరు బలపరచండి తండ్రి నాయన. కేవలము శరీరము నిష్ప్రయోజనము, మీరిచ్చినటువంటి నాసికారంధ్రంలో జీవవాయువును ఊదినటువంటి ఆ ఆత్మే ఆయన ప్రభువా నిరంతరము జీవించేది, ప్రభా ఆత్మ జీవింప చేసేదని చెప్పారు. ఈ ఆత్మకి కావలసినటువంటి మరి ఆత్మీయ ఆహారం మేము తీసుకొని చుండగా ప్రతి ఒక్కరికి పూర్ణ మనసు, పూర్ణ ఆత్మ, పూర్ణ వివేకముతో మీరు నడిపించి నన్ను సరిచేయండి, సంఘాన్ని సర్వసత్యలు నడిపించండి. నా నోటికి నోరే ఉండి నీ నోటికి నన్ను బోరగా వాడుకొని మీరు మాత్రమే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మొదటికి అవకాశం ఇచ్చిన పరలోకమందున్న తండ్రి అయిన దేవునికి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుల ద్వారా తండ్రికి హృదయపూర్వకమైన కోట్లాది స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే మరి జూన్ నెలలో చివరి వారంలో లోకములో నుండి ప్రత్యేకింపబడి వినుట వలన విశ్వాసము కలిగి మరి బాప్తిస్మము తీసుకుని రక్షణలోకి వచ్చినటువంటి, రక్షణ తీసుకున్నటువంటి వారికి, రక్షణలో ఇంకా రాలేనటువంటి వారికి, తీసుకోబోతున్నటువంటి వారికి, ప్రతి ప్రియమైన సహోదరి సహోదరులందరికీ కూడా యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన మహిమగల నామములో మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైన దేవుని వల్లారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి మనం అందరము కూడా దేవుని సన్నిధికి, దేవుడు ఎంతగానో మన క్షేమంగా నడిపించి మనందరినీ కూడా తన వాక్కు చేత దేవుడు మనల్ని ఎంతగానో ప్రతి సండే, ఆదివారము దేవుడు తన మాట చేత మనల్ని ఎంతగానో బలపరుస్తున్నారు. దేవుడు మనకిచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథము బైబిల్, ఈ 66 పుస్తకాలలో రాయబడినటువంటి సుమారు 42 మంది ప్రవక్తలు, భక్తులు మరి పరిశుద్ధాత్మ ప్రేరణ చేత రాయబడినటువంటి గ్రంథం బైబిల్. ప్రియులారా, మరి ఇందులో చదువుతున్నటువంటి ప్రతి మాట కూడా మనము చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ప్రియులారా, ఆలోచనలో పడాలి. చూడండి, ఉదాహరణకి మనకి ఏదైనా చిన్న కుటుంబంలో ఏదైనా చిన్న పరిస్థితి బాగాలేదనుకోండి, కుటుంబం అంతా ఎలాగెళ్తారు? ఆలోచనలోకి వెళ్ళిపోతారు. ఏంటి ఇప్పుడు ఏం చేద్దాం, ఈ పరిస్థితి వచ్చింది మనకి అని కుటుంబం అంతా ఒక చోట కూర్చుని ఆలోచిస్తూ ఉంటారు. అలా ఎలాగైతే మీరు ఒక ఆలోచనలోకి వచ్చి ఏమంటే ఇలా చేద్దాం, లేదా ఈ ఒక అనారోగ్యం వస్తే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే బాగుంటుందని ఆలోచనతో
అలా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, లేదంటే మనకి దీనికి ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది మనకి, దాని గురించి ఏం చేద్దాం అనే ఆలోచనతో ఒక చోటకి ఎలాగైతే మనం ఒక తీర్మానానికి వచ్చి ఒక విధానానికి వచ్చి మనం ఎలాగైతే ముందుకెళ్తామో, దేవుని మాటలు కూడా మీలో ఆలోచనలో పడాలి. మీరు ప్రతి మాట కూడా దేవుడి మాట ఎందుకు రాయించాడు, ఈ మాటలో ఉన్న సత్యం ఏంటి, పరమార్థం ఏంటి అని మనకు అర్థం కావాలి ప్రియులారా. వినేసి వెళ్ళిపోవడంలో ఏమీ ఉండదు ప్రియులారా. నేను ఎప్పుడూ అదే కోరుకుంటున్నాను సంఘానికి. ఈరోజు వినేసి మనం వెళ్ళిపోయాం అనుకోండి, ఏమండి, వచ్చినది ఫలితం లేకుండా పోతుంది. అదే చెప్తున్నా, మనం వచ్చి దేవుని మాట విని దాని ప్రకారం నేను బ్రతకాలని మీలో ప్రార్థన చేసుకోవాలి. నేను జీవించాలి ప్రభువా అటు రీతిగానే నువ్వు దేవుని దగ్గర ఎక్కువగా ప్రాధాన్యపడాలి. సామెతల గ్రంథము, బైబిల్లో దేవుడు ఒక విషయాన్ని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు జ్ఞానైన సొలొమోను గారి ద్వారా దేవుడి ఈ విషయాన్ని మనకి తెలియపరుస్తున్నారు. చూద్దాం ఒకసారి సామెతల గ్రంథము 15వ అధ్యాయము, సామెతల గ్రంథం 15వ అధ్యాయము 24వ వచనం మనం చదువుకుందాం. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకును. పిల్లరా, ఈ మాట దేవుడు మనకి ఎందుకు రాయించాడు అనేది మనకి అర్థం కావాలి. ఏమండి, కిందనున్న పాతాళమును, కింద అనగానే ఇక్కడ మనకు కూర్చున్నటువంటి నేల, ఫ్లోరింగ్ కాదు. ఈ భూమి అడుగు భాగమున ఉన్నటువంటి కింద ఒకటి ఉందంట పిల్లరా, క్రిందనున్న పాతాళము. దాని పేరేటండి? పాతాళము అన్నాడు. ఇది ఎవరు చూసి వచ్చారు? అసలు క్రిందనున్న పాతాళము, కింద ఎవరు ఉందో ఏముందో మనకి ఏం తెలుసు? కింద నీళ్ళు ఉన్నాయని మనకు తెలుసు, కానీ పాతాళం ఉందని ఎవరికి తెలుసు? కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? కిందనున్న పాతాళం మీరు తప్పించుకోవాలి. ఇదేంటండి తప్పించుకోవడం ఏంటి? దొంగల నుండి తప్పించుకోవాలి, రోగాల నుంచి మనం తప్పించుకోవాలి, సమస్యల నుండి తప్పించుకోవాలి, బాధల నుండి తప్పించుకోవాలి, ఇది బాగుంటుంది. కానీ కిందనున్న పాతాళం నుండి మీరు తప్పించుకోవాలంటున్నాడు దేవుడు. భూమి మీద బ్రతుకున్నటువంటి ప్రతి మానవుడికి దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు కిందనున్న పాతాళం తప్పించుకోవాలండి. కిందనున్న పాతాళం ఎందుకు తప్పించుకోవాలని దేవుడు చెప్తున్నాడు? ఒకసారి మీరు ఆలోచించేయండి. కిందనున్న పాతాళం ఎందుకు తప్పించుకోవాలంటే, పాతాళము ఎందుకు తప్పించుకోమని చెప్తున్నాడు దేవుడు అనంటే, పాతాళంలో ఏముంది అని అంటే, పాతాళములో అగ్నిగుండం ఉందంట, మండుచున్న అగ్నిగుండం ఉందంట. ఎక్కడ? పాతాళము. ఈ పాతాళానికి ఎవరు వెళ్ళిపోతారని చెప్తుంది బైబిలు. ఎందుకు పాతాళానికి వెళ్లకుండా మీరు తప్పించుకోవాలి అని దేవుడు ఎందుకు చెప్తున్నాడు? ఈ పాతాళానికి ఎవరెవరు వెళ్ళిపోతున్నారు ఒకసారి చూడండి. యెషయా గ్రంథము 5వ అధ్యాయము, యెషయా గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనం చూడండి. నా ప్రజలు ఏమి లేదంట, ప్రజలకి, ఈ భూమి మీద బ్రతుకుచున్నటువంటి ప్రజలకు ఏమి లేదంట, జ్ఞానము లేకపోవడం వల్లే కిందనున్న పాతాళమును మీరేం చేయాలి? తప్పించుకోవాలి. జ్ఞానం ఉంటే కిందనున్న పాతాళమును ఏం చేయగలము? తప్పించుకోగలుగుతాం. అయితే దేవుడు యెషయా గ్రంథంలో దేవుడు రాయించినటువంటి మాటను జాగ్రత్తగా చూడగలిగితే పిల్లరా, నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడిపోతున్నారు, వారిలో గనులైన వారు నిరాహారులుగా ఉన్నారు, సామాన్యులు దప్పిక చేత జ్వరపీడితులగుదురు, అందుచేతని పాతాళము. చూడండి, పాతాళము గొప్ప ఆశ పెట్టుకుని అపరిమితంగా నోరు. చూడండి, కొన్ని పొలాల్లో బోరు బావులు ఉంటాయి, కొన్ని బోర్లు వేసేసి నీళ్లు పడక అలా వదిలేస్తుంటారు, ఏదో పైన వేసేసి వదిలేస్తారు. అందులోకి వెళ్ళిన వాళ్ళు తీయడం ఏమన్నా చిన్న విషయమా చెప్పండి?
అలాంటి ఎంతోమంది చిన్నపిల్లలు, సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పిల్లలు చాలామంది ఆ బోరు బావిలో పడుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది బతికి బయట కట్టారు, కొంతమంది చనిపోయారు కూడా. ఇక్కడ పాతాళం అపరిమితంగా నోరు తెరుచుకుందంట. చూసారా? కిందనున్న పాతాళం తప్పించుకోమని ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు. ఈ పాతాళము ఈ భూమి మీద ఉన్నటువంటి అందరినీ కూడా మింగేయడానికి అపరిమితంగా నోరు తెలుసుకుందంట. అక్కడికి వెళ్ళిన వారు ఎవరు కూడా సుఖంగా ఉండలేరు ప్రియులారా. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడి నుంచి వేరే రాష్ట్రం వెళ్ళి బ్రతకొచ్చు, వేరే దేశం వెళ్ళి బ్రతకొచ్చు, కానీ ఈ లోకాన్ని విడిచి మరొక కిందనున్న లోకానికి వెళ్ళిన వాడు బ్రతికి ఎవడు సుఖంగా ఉండలేడు. రాష్ట్రం దాటి రాష్ట్రం వెళ్ళిన వాడు కొంతవాడు సుఖంగా బ్రతకొచ్చు, దేశం కాని దేశం వెళ్ళిన వాడు కూడా సుఖంగా బ్రతకొచ్చు, కానీ లోకాన్ని విడిచి కిందనున్న లోకానికి వెళ్ళిన వాడు ఎవడు సుఖంగా బ్రతకలేడు. అందుకని కిందనున్న పాతాళం తప్పించుకోవాలని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకునిచున్నాడు. ఇప్పుడు ఈ పాతాళము ఎవరిని మింగేయడానికి ఇష్టపడుతుంది చూడండి. అది వారిలో గొప్ప గొప్పవారు, సామాన్యులను, ఈ భూమి మీద ఎంతసేపు గోస సొలుగుతూ ఉంటారు చూసారా? ఎంతసేపు సొలుగుడు సొలుగుడు సొలుగుడు. వాళ్ళు తృప్తిగా ఉండరు, ఇతరుల్ని తృప్తిగా ఉండేవారు. ఈ సొలుగుడు హర్షించేవారు, నాకెవడో పోటీ లేదు, నాకు నా ఇంతడు ఎవడు లేడు. ఇలాంటి వారందరూ కూడా ఆ పాతాళంలోకి వెళ్ళిపోతున్నారండి. కింద ఉన్న పాతాళంలో పడిపోతున్నారు వీళ్ళందరూ కూడా. అయితే దేవుడు మీరు అక్కడికి వెళ్ళకూడదని చెప్తున్నాడు చూడండి. ఇక్కడికి వెళ్ళేవారు ఎప్పుడు వెళ్తారు? ఇది ఈ ప్రయాణం ఎప్పుడో తెలుసా? మరణం తర్వాత. అమ్మ అర్థమవుతుందా మీకు? ఈ కింద ఉన్న పాతాళం ఎప్పుడు వెళ్తుందో తెలుసా అండి? బతుకుండగా వెళ్ళరు, చనిపోయికి వెళ్ళేది మాట. ఇదేంటంటే చనిపోయాక ఎవడు చూసి వచ్చాడని అంటారు. మరి అలా అనుకుంటే చనిపోయాక ఎవడైనా చూసి వచ్చాడని అంటే మరి పెద్దలు సాక్ష్యం ఇచ్చారు. ఏ పెద్దలు? ఏ పెద్దలు? విశ్వాస వీరులు. విశ్వాస వీరులు సాక్ష్యం ఇచ్చారు. ఏమని? కిందనున్న పాతాలను మీరు తప్పించుకోవాలని పెద్దలు మనకేమి ఇచ్చారు? సాక్ష్యం ఇచ్చారు. విశ్వాసం అనేది ఎలాంటిది? అదృశ్యమైనవి. అదృశ్యమైనవి. ఇప్పుడు పాతాళము ఎవరు చూడలేదు, అది ఎవరికి కనిపించలేదు ఇప్పుడు. కానీ విశ్వాసం అనేది ఇదే. మరి క్రైస్తవులో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే, గొప్ప సంగతి ఏంటంటే, లేనిది నమ్మేదే విశ్వాసం. చాలా మంది ఉన్నది నమ్ముతారు చాలా మంది. అది విశ్వాసం ఎందుకు అవుతుంది? మీరు బాగా అర్థం చేసుకోవాలి. కనిపించినది నమ్మేది విశ్వాసం. చాలా మంది అంటారు, నేను దేవుడిని నమ్ముతాను, దేవుడు నాకు కనిపిస్తాడంట. దేవుడు కనిపిస్తే నువ్వు ఉండవు, చచ్చిపోతారు, నువ్వు ఉండవు, బేగ ఎగిరిపోతావు నువ్వు. దేవుడు చూస్తే నేను నమ్ముతాను అంటాడు ఒకడు. దేవుడు నువ్వు చూసావు, నువ్వు ఉండవు. అది మనం తెలుసుకోవట్లేదు చాలా మంది. ఏమా? ఇకపోతే చాలా మంది ఉన్నదాన్ని నమ్ముతారు, లేనిదాన్ని సాధారణంగా నమ్మరు. నాకు రుజువేంటి చూపించానంటారు. అబద్ధాన్ని నమ్మినంతగా నిజాన్ని నమ్మరు. అబద్ధం ఏంటో కానీ జస్ట్ అలా కొంత దీనముఖం వేసుకుని. ఏ ముఖం? మనకి దీనముఖం అంటే ఎంత జాలో. అయ్యో పాపం, ఆ ముఖంలోనే దీనత్వం కనబడిపోతుంది. ఎప్పుడు వరకు అదంటే చూడండి, అడుక్కుని కూడా ఎలా కొడతాడు? ఆ అడిగే విధానం ఎప్పుడు చూసారా? ఆడికి మాటలొచ్చు, దేక్కుని వస్తాడు, అక్కడ దీనత్వం ప్రదర్శిస్తాడు. ఆడు వేసేసిన తర్వాత స్టేషన్లో ఆగిన తర్వాత మరో పెట్టెక్కేస్తాడు అటు. మళ్ళీ చూసారు ఇలాంటి వాళ్ళు మీరు? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నిజాన్ని ఎప్పుడు కూడా చెప్పేటప్పుడు నిర్భయంగా చెప్పవచ్చు. మనం అబద్ధాన్ని చెప్పడానికి అబద్ధం చెప్పడానికి ధైర్యం అవసరం లేదు, నువ్వు ఎలాగున్నా బాగలేదు. కానీ నిజం చెప్పాలంటే ఏముండాలి? గట్స్ ఉండాలి. అయితే పిల్లారా, మన ముందున్నటువంటి మన పితరులు సాక్ష్యం ఇచ్చారు. ఏమని?
అదే ఏంటి, దేని గురించి సాక్షి ఇచ్చారు? కిందనున్న పాతాళమును తప్పించుకునవలెనని సాక్షి ఇచ్చారు. ఎవరు? మన పెద్దలు, మన ముందున్నటువంటి పితరులు, మన పూర్వీకులు. వీళ్ళు ఎవరనుకున్నారు? వీళ్ళందరూ విశ్వాసుల జాబితాలో ఉన్నటువంటి వారు. ఇప్పుడు వీళ్ళు దేవుడు చెప్పింది నమ్మారా నమ్మలేదా? చెప్పాలి. అబ్రహాం గారు దేవుని మాట నమ్మాడా? ఇస్సాకు గారు, యాకోబు గారు, యేసేపు గారు, మోషే గారు, దావీదు గారు, భక్తులందరూ దేవుని మాట నమ్మారా? నమ్మారు. మరి మనం కూడా నమ్మాలా వద్దా? చెప్పండి. నమ్మాలా? ఏం నమ్మాలి? కిందనున్న ఒక పాతాళం ఉంది. నేను చనిపోయిన తర్వాత ఈ కింద నాకు దేవుడు చెప్పాడు, ఈ కిందనున్న పాతాళం తప్పించుకున్న వాళ్ళని తప్పించుకోమన్నాడు దేవుడు. తప్పించుకోమన్నాడు. నేను పోలీసు చేతుల నుంచి తప్పించుకున్నాను, నేను ఈ వైరస్ నుంచి తప్పించుకున్నాను, ఈ రోగం నుంచి నేను తప్పించుకున్నాను. మంచిదే, నువ్వు ఎన్ని తప్పించుకో, అన్నిటికంటే భయంకరమైన ఇంకోటి ఉందంట, అది కింద ఉన్న పాతాళం. అక్కడికి ఎవరు వెళ్ళొద్దు అన్నాడు దేవుడు. విన్నారండి? ఈ మాటలు మీకు కొంత అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇవి మీకు కంటికి కనిపించేలాగా ఉండేవి, కానీ విశ్వాసం ఉంచాలి. ఇది కనిపించదు. ఇది ఎప్పుడు కనిపిస్తుంది అంటే, ఈ ప్రసాదం మీకు ఎప్పుడు గుర్తొస్తాడు తెలుసండి మీకు? రేపు పొద్దున మనం పోయిన తర్వాత అప్పుడు నిజమే ఆయన చెప్పినాడు వినలేదు, కానీ ఏముంది కింద? పాతాళము ఉన్నది. భయపడకని పిల్లరా, ఎప్పుడొకప్పుడు వెళ్ళిపోవలసిన వాళ్ళు ఎవరు ఉండవు కదా. కానీ దేవుడు చెప్పింది సత్యం, దేవుడు చెప్పింది మనం నమ్మాలి. అవునా కదా? పెద్దలు సాక్షి ఇచ్చారు, అదృశ్యమని ఉన్నవన్నట్టుకు రుజువునై ఉన్నదని పెద్దలు సాక్షి ఇచ్చారు. ఇంతకీ వారు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, ఇదిగో మేము తప్పించుకున్నాం. ఎక్కడి నుంచి? కిందనున్న పాతాళం మేము తప్పించుకున్నాం, కనుక మీరు కూడా తప్పించుకోండి. ఎలా తప్పించుకోవాలి? ఇప్పుడు కిందనున్న పాతాళం ఎలా తప్పించుకోవాలి? ఇప్పుడు చెప్పాలి. ఎలా తప్పించుకోవాలి? ఇప్పుడు కిందనున్న పాతాళం తప్పించుకోమన్నాడు కదా, ఎలా తప్పించుకోవాలి? ఎలా తప్పించుకోగలం మనం? ఎలా తప్పించుకుంటే మనము సేఫ్ అవుతాం, మనం బయటికి రాగలుగుతాం? అక్కడికి వెళ్ళకుండా ఉండాలంటే ఏం చేయాలి? అదే సామెతల గ్రంథం రండి ఒకసారి. అదే సామెతల గ్రంథం రండి. బాగా ఆలోచించాలి పిల్లరా. ఏమ్మా, ఈ మాటలు మనం బ్రతుకుండగలిగి నేర్చుకోవాల్సిన మాటలు. ఎందుకంటే ఈ మాట అన్నారనుకోండి, సత్యకి ఈ మాటలు దొరకవు మనకి. దేవుని స్తోత్రం కలుగును గాక. తీసారా? ఏమ్మా, ఏం తీశారు? సామెతలు తీశారా? సామెతలు తీస్తే 10వ అధ్యాయం తీయండి ఒకసారి. ఏం తీయండి? 10వ అధ్యాయం తీయండి. ఇప్పుడు కింద పాతాళం తప్పించుకోవాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలో మరలా దేవుడు సొలొమోను గారి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. 10వ అధ్యాయం 17వ వచనం. కిందనున్న పాతాళం తప్పించుకోవాలంటే దేవుని మాట నువ్వు అంగీకరించాలి. దేవుని స్తోత్రం కలుగుతుంది. చూసానప్పుడు కిందనున్న పాతాళం తప్పించుకోమని చెప్పింది ఎవరు? దేవుడే. ఇప్పుడు కింద పాతాళం తప్పించుకోవాలంటే ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి, వినాలి, వినాలి. దేవుడు నన్ను కిందనున్న పాతాళం తప్పించుకోమని చెప్పాడు. ఇప్పుడు ఉపదేశమును అంగీకరించాలన్నాడు. అంటే దేవుని మాట నువ్వు అంగీకరించాలి. ఆదివారం వర్షిప్లో దేవుడు చెప్పే మాట నువ్వు అంగీకరించాలి. మంగళవారం బైబిల్ స్టడీలో దేవుడు చెప్పే వర్షిప్ నువ్వు అంగీకరించాలి. సో అలాగే ఉపవాస ప్రార్థన కొడుకులో ఆయన ఇచ్చే సందేశాన్ని లేదా ఉపదేశమును నువ్వు అంగీకరించాలి. ఆయన మాట నువ్వు అంగీకరిస్తే నువ్వు ఏ మార్గంలో వెళ్తావు? జీవ మార్గం. అదే కదా చెప్పాడు. 15వ అధ్యాయము 24వ వచనం ఏమన్నాడు? కిందనున్న పాతాళం తప్పించుకున్న వాళ్ళని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గములో నడుచుకుంటున్నాడు. ఈ బుద్ధిమంతుడు జీవ మార్గంలో నడుచుకున్నాడంటే ఈయన
ఏది అంగీకరించాడు? యేసుప్రభు అంటారు కొత్త నిబంధనలో, ఈ నా మాటలు విని వాడు చెప్పిన చెయ్యి ప్రతి వాడు బండ మీద ఇల్లు కట్టుకునినా. అంటే బుద్ధిమంతుడు ఏ మార్గంలో ఉంటాడు? జీవ మార్గంలో ఉంటాడు. జీవ మార్గంలో ఉన్నాడంటే ఏం తప్పించుకుంటున్నాడు? కిందనున్న పాతాలను తప్పించుకునే పనిలో ఉన్నాడు. చూసారా ఎంత బాగుందో మాట. బుద్ధిమంతుడు పరములకు పో జీవ మార్గంలో నడుచుచున్నాడు అన్నాడు. అంటే మనం అందరము దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనము, దేవుని మందిరంలో దేవుని మాటలు వింటున్నటువంటి మనం అందరము కూడా ఏ మార్గంలో నడవాలి? జీవ మార్గంలో నడవాలి. జీవ మార్గంలో నడవాలంటే యేసుప్రభు అన్నారు, నేనే మార్గము సత్యమును జీవమును, నా ద్వారానే పరమునకు పోవు మార్గము. దేవుని స్తోత్రం కలుగును గాక. పరమునకు పోవాలంటే, జీవ మార్గంలో పోవాలంటే యేసు మాటలను అంగీకరించాలి. యేసు చెప్పినటువంటి ప్రతి బోధనను శిరసా వహించాలి. నాకు అవసరం లేదని అనుకుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? ఆ కింద మాట చూడండి, గద్దింపునకు లోబడిన వాడు త్రోవ తప్పునంటే ఎక్కడ పడతాడు? వెళ్ళి పాతాళంలో పడతాడంటే, వెళ్ళి పాతాళంలో పడతాడంట. ఇప్పుడు మనం దేవుడు మనకి ఎక్కడ పడిపోకూడదు అంటున్నాడు? మళ్ళీ ఏది తప్పించుకోమంటున్నాడు? పాతాళం తప్పించుకోవాలంటున్నాడు. కింద ఉన్న పాతాళం తప్పించుకోమంటున్నాడు. తప్పించుకోవడానికి, దేవుని మాటలను వినడానికి శ్రద్ధ చూపాలి, ఆసక్తి, ఎంతో జాగ్రత్తగా బ్రతకాలి. దేవుడు నన్ను ఇది తప్పించుకోమని చెప్పాడు. ఇది ఎంత ప్రమాదం అని చెప్పాడు దేవుడు. ఏది ప్రమాదం? కింద ఉన్న పాతాళం చాలా ప్రమాదం. అప్పుడప్పుడు అంటూ ఉంటారు, ఏమన్నా చాలా ప్రమాదం జరిగిందండి పలానా ఏరియాలోని, ఒక లారీ మోటార్ సైకిల్ మీద ఉన్నటువంటి వ్యక్తి మీద చెల్లిపోయిందండి, ట్యాంకర్ లారీ నుజ్జు అయిపోయాడండి. చాలా ఘోరమైన ప్రమాదం అండి. నేను మాట చెప్తున్నాను, ఇక్కడ శరీరం ఎంత నుజ్జు అయిపోయినా ఆత్మ మాత్రం నుజ్జు అవ్వదు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎందుకంటే మీకు ఒక విషయం అర్థం కావాలి. ఈ శరీరం ఒక పదార్థం, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది కనిపించేది, ఈ పదార్థము కనిపించేది. కనిపించిన పదార్థం ఒకటి ఉంది లోన. అది ఆ కనిపించిన పదార్థం అది ఒక మహాశక్తి. అది శక్తి ఎప్పుడు కూడా నాశనం లేదు. శక్తికి బాగా అర్థం చేసుకోవాలి. లోన ఒక శక్తి ఉంది, ఆ శక్తికి నాశనం లేదు, అంటే మరణం లేదు. కనిపించి శరీరం ఒక పదార్థం, ఇది ఒకరోజు మట్టి అయిపోతుంది, ఇది కళ్ళ ముందే చూస్తుండగా. కానీ లోన ఉన్నటువంటి ఒక శక్తి, ఈ మరణం తర్వాత ఈ శక్తి దేహం నుంచి బయటకు వచ్చేస్తుంది. దీన్ని ఎవరు ఆపలేరు. మీకు బాగా అర్థం కావాలి. మీరు అర్థం చేసుకోవాలి ప్రియులారా. ఇది చాలా ఇంపార్టెంట్ పాఠం. ఇది మీకు, నాకు ఈ పాఠం అవసరం లేదని చెప్తే నువ్వు ఈ బైబిల్లో పేజీలు వేసేసావు అనుకోండి, ఇలా నీకు అవసరం లేని అన్ని పేజీలు తీసుకుంటూ పోయావు అనుకోండి, చేపలు మిగులుతుంది. ఇంకా అది ఒకటే ఉంటుంది, ఇంకే పేజీలు ఉండవు. పాపములో నిన్ను లాగేయాలి, పాపములో నిన్ను నడిపించాలి. నువ్వు పాపిగా బ్రతుకుతే సాతానికి పెద్ద ఇబ్బంది ఏమి లేదు. కాను బుద్ధిమంతుడు తాను నిన్ను శోధిస్తాడు. అడుగడుగు నీ వెనక వాడి పని ఏంటో తెలుసా? ప్రపంచ ప్రజలందరినీ కూడా నాతో పాటు తీసుకెళ్ళిపోవాలి. ఎక్కడికి? రెండో రాకుండా నేను ఎక్కడికి వెళ్ళిపోతాను? నన్ను ప్రభు ఎక్కడ వేసేస్తాడు? లేదు. జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు వాడికి సమయం ఇచ్చాడు దేవుడు, వాడికి సమయం ఇచ్చాడు దేవుడు. ప్రభు వచ్చేసరికి వీడి పనిలో బలపడుతున్న వారిని, మందిరం మానకుండా దేవుని అలాంటి శోధనే తీసుకొస్తాడు. అదే వేస్తాడు నీ జీవితంలో నీకు. అయితే పిల్లలు జాగ్రత్తగా ఆలోచించండి. ప్రపంచ ప్రజలందరినీ కూడా కింద ఉన్న పాతాళంలో తీసుకెళ్ళిపోవాలని సాతాను వాడు పన్నాగం పన్నాడు.
దేవుని దగ్గర సెలవు తీసుకుని వచ్చాడు వాడు. ఎవరు తెలుసా? నీ పిల్లల్ని కాకుండా చేసేస్తాను నేను అన్నాడు. నాకు సమయం ఇవి అన్నాడు. అన్నట్టుగా దేవుడు సమయం ఇచ్చాడు. వాడికి ఎప్పటి వరకు అంటే సమయం అంటే ప్రభు వచ్చేంత వరకు అది సమయం. అప్పటి వరకు మనము కూడా, ప్రభు వచ్చేంత వరకు మనము కూడా చాలా జాగ్రత్తగా బ్రతకాలి. ఎందుకంటే సాతాను తన కుయుక్తి చేత అమ్మను మోసపరిచినట్లుగా మనల్ని కూడా ఏం చేస్తాడు? వాడు మోసపరుస్తాడు, నిన్ను మోసం చేస్తాడు, నిన్ను లోకంలోకి లాగుతాడు, నిన్ను పాపములకు లాగుతాడు, నీ కంటికి అందమైనటువంటి అన్ని చూపిస్తాడు దేవుడు, అపవాది. ఆనాడు ఆదాముకి, అవ్వమ్మ గారికి ఆదాం అదే చేశాడు. ఇదిగో నీ కంటికి ఆ ఫలం ఎలా కనిపించిందంట? రమ్యముగా కనిపించింది. అంటే చూస్తే తినేయాలనిపించేటట్టుగా చేశాడు. ఎవరు? అపవాది, సాతాను చేసే పని అది మాట. మనకి లోకం వైపు ఎక్కువ చూపిస్తూ ఉంటాడు. మన లోకం వైపు చూడకూడదు, లోకం వైపు చూడకూడదు. ఎందుకంటే ఒకరోజు నేను ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవలసిన వాడిని అని గ్రహించాలి. మనం ఒకరోజు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలి. మనం అందరం కూడా. ఎవరు ఉండరు ప్రియులారా, ఎవరు ఉండరు. మనం కానీ బ్రతుకున్నామంటే దేవుడు ఈ మాటలు వినిపించడానికి ఇంకా దేవుడు మనల్ని భూమి మీద ఉంచాడు. ఇంకా ఈ మాటలే మనం వినకపోతే మన పరిస్థితి ఏంటో సార్ ఆలోచించండి. ఈ పాటికి ఈ మాటలు నిజంగా వినకపోతే ఈరోజు మనం ఎక్కడ ఉండేవాళ్ళం చెప్పండి? ఎక్కడ ఉండేవాళ్ళం చెప్పండి? ఈ మాటలు వినకుండా ఒకవేళ మనం కాలం చేసేవనుకోండి, ఎక్కడ ఉండేవాళ్ళం? కింద ఉన్న పాతాళంకి వెళ్ళిపోదు మనం. కానీ దేవుడు ఈ మాటలు ఎందుకు చెప్తున్నాడు మనల్ని? ఆ కింద ఉన్న పాతాళము మీరు తప్పించుకోవాలి. తప్పించుకునే మార్గం అని చెప్తున్నాడు మనకి. అందుకని ఆ తప్పించుకునే మార్గం ఆయన మనకి ఇస్తున్నాడు. ఉపదేశం అంగీకరించి వాడు జీవ మార్గంలో ఉంటాడు. ఉపదేశం అంగీకరించిన వాడు త్రోవ తప్పిపోతాడు. అంటే ఆ కింద ఉన్న పాతాళంలోకి పడిపోతాడు. ఇలా అక్కడ చదువుకున్న దశ గ్రంథం 5వ అధ్యాయంలో అందులో అనేక మంది వెళ్ళిపోతున్నారంట. వీళ్ళందరూ ఎవరు? ఈ బ్యాచ్ ఎవరు? ఈ బ్యాచ్ ఎవరు? ఉపదేశమును అంగీకరించిన వారందరూ అందులోకి వెళ్ళిపోతారు. కానీ దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, ఉపదేశం మీరు అంగీకరించాలి, దేవుని వాక్యాన్ని మీరు అంగీకరించాలి. దేవుడు చెప్పింది సత్యము. విశ్వాసులు జాబితా చెప్తున్నారు. ఒక నోవాహు, ఒక హేబేలు, ఒక అబ్రహాం గారు, ఒక శారా, ఇలా చెప్పుకుంటూ పోతే అలాగా మోషే, దానియేలు, ఇలా ఎంతో మంది విశ్వాసులు ఒక జాబితా ఉంది అక్కడ. వీళ్ళందరూ మనకేం చెప్తున్నారంటే, ఇదిగో మేము తప్పించబడ్డాం, మీరు కూడా తప్పించబడాలి. అలా తప్పించబడాలంటే దేవుడు మనకు చూపించినటువంటి మార్గంలో మీరు నడవాలి. ఆయన చూపించిన మార్గంలో మీరు నడిచాం, మీరు కూడా నడవండి. ఆయన ఉపదేశం అంగీకరించండి, తోసివేయకండి, మాకు వద్దనకండి, అంగీకరించండి, ప్రతి మాట అంగీకరించండి. ఏంటి మరణం తర్వాత జీవితం గురించి దేవుడు మాట్లాడుతున్నాడంటే జీవితం ఉందనా లేదనా? ఇప్పుడు కింద ఉన్న పాతాలను ఎవరంతారని ఎలా తెలుస్తుంది మనకి? ఇది ఎప్పుడు ఈ ప్రయాణం? కింద ఉన్న పాతాళంకి వెళ్ళాలంటే అది ఎప్పుడు ప్రయాణం? మరణం తర్వాత ప్రయాణం. అది చూసారా? ఏమన్నా నిజంగాని మరణం తర్వాత చెప్పగలిగే జీవితం ఉందని చెప్పగలిగే గ్రంథం ఏదైనా ఉందంటే బైబిల్. ఇంకేది లేదు మనకి. మరణం తర్వాత బ్రతుకుందని చెప్పే బ్రతుకుందని చెప్పే గ్రంథం బైబిల్ ఒకటే ఉంది తప్ప ఇంకే గ్రంథాలు లేవు. చాలా గ్రంథాలు ఈ లోకంలో ఇదిగో మీరు ఇది చేయండి, అది చేయండి, మీరు ఇలా తిరగండి, అలా తిరగండి, అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి, మీకు ఇది వస్తుంది, నాకు అది వస్తుంది అని చెప్పేసి వెళ్ళేవాళ్ళు. అంతే. ఈ లోకలు బ్రతుకున్నంతకాలం ఈ లోకలు ఎలా ఉంటే సరిపోద్ది అనుకుని చెప్పే గ్రంథాలు ఉన్నాయి. కానీ మరణం తర్వాత జీవితం కోసం చెప్పిన ఏదైనా ఏకైక గ్రంథం ఏదైనా ఉందంటే అదేది? బైబిల్. మీరు ఆలోచించండి పిల్లలు, మీరు ఆలోచించండి. అయితే ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించగలిగితే పిల్లరా, ఇప్పుడు ఈ సామెతల గ్రంథం 10వ అధ్యాయం 17వ వచనంలో మీరు ఉపదేశం అంగీకరించి జీవ మార్గంలో ఉన్నారు అని అన్నాడు. అంటే సరైన మార్గంలో ఉన్నారు. మీరు ఉపదేశం అంగీకరించేవాడు ఏ మార్గంలో ఉన్నాడు? సరైన మార్గంలో, అంటే మంచి మార్గంలో వెళ్తున్నాడు. ఇంకా ఇలాంటి వాడు కింద ఉన్న పాతాలు ఏం చేయగలుగుతాడు? తప్పించగలుగుతాడు. మనం కూడా తప్పించుకోవాలని దేవుడి మాటలు రాయించాడు. పిల్లలు జాగ్రత్తగా ఆలోచించాడు. ఇకపోతే పాతాళం వెళ్ళడానికి, అదే కింద ఉన్న పాతాళం వెళ్ళడానికి ఎంత సమయం పడుతుంది అని ఒక అంచనా అన్నమాట. అందరూ చెప్పండి. కింద ఉన్న పాతాళం వెళ్ళడానికి
ఎంత సమయం పడుతుంది? ఎంత సమయం పడుతుంది? జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు సీత నుంచి రాజమండ్రి వెళ్ళడానికి ఎంత సమయం పడుతుంది? గంట. అంతేనా? రాజమండ్రి నుంచి హైదరాబాద్ పోవాలంటే ఎన్ని గంటలు పడుతుంది? ఎన్ని గంటలు? 10 లేదా 12. ఓకేనా? ఎక్కడి నుంచి? రాజమండ్రి నుంచి హైదరాబాద్. అదే విమానంలో వెళ్ళాలనుకోండి, ఎంత టైం పడుతుంది? గంటన్నర. ఇండియా నుంచి అమెరికా వెళ్ళాలనుకో ఎన్ని గంటలు పడుతుంది? ఇంచుమించు 20 గంటలు. ఏమండి? ఏదో కరెక్ట్గా చెప్పకపోయినా అటు ఇటు కొంత లెక్కలేయో గణాంకాలు మనకు వచ్చేసాయి. ఇప్పుడు పాతాళం వెళ్ళడానికి సమయం ఎంత పడుతుందో మనం తెలుసుకోవాలి. ఎక్కడికి? ఇప్పుడు ఎవరైనా రాజమండ్రి వెళ్ళాలనుకున్నాను అని అన్నప్పుడు ఎంతంటే గంటలో కదండి వెళ్ళిపోతారు అని అంటారు. నిజమే, గంటలో వెళ్ళిపోతాం. అయితే మరి పాతాళం వెళ్ళడానికి ఎంత సమయం పడుతుంది? ఎవరికి ఆలోచన లేదు. ఉందా? అలా మీరు పాతాలకి ఎంత సమయంలో వెళ్తారంటే కొంచెం చెప్పండి అన్నా అనుకోండి. ఎవరిని? మిమ్మల్ని. దెబ్బకి వీళ్ళకి ఎలాగే గుంజి టండి అయిపోతుంది. ఇది పాత అది ఎక్కడ ఉందని అంటారు. తెలియని ఏమనుకుంటారు? పాతాళం అది ఎక్కడ ఉందని. అక్కడికి వెళ్ళాలంటే ఎలాగ వెళ్ళాలని? బతికొండకి వెళ్ళరు అక్కడికి. ఎప్పుడు వెళ్తారు అక్కడికి? మనని పాడెక్కిచ్చేయాలి. దేని మీద? బాక్స్లో పెట్టాలి. ఏ బాక్స్లోని? ఫ్రిడ్జ్లో కాదు. మనకు ఒక పెట్టు ఉంది కదా, సమాధి చేసే ఆ పెట్టులో పెట్టినది వెళ్ళిపోతాం అన్నమాట కదా. పెట్టలకు ముందే వెళ్ళిపోతాం. పెట్టులో పెడితేనే కదా చాలామంది అనుకుంటారు. జాగ్రత్తగా ఆలోచించండి. చాలామంది ఒక విషయాన్ని గమనించండి, మీకు లోతుకెళ్ళి చెప్తున్నాను. మీకు కొంతమందికి రాత్రులు ప్రాణం పోతుంది, నిద్రలోనే పోతుంది ప్రాణం. ఏమండి ఈ మాటలు చెప్పకండి బాబు, మాకు భయం వేస్తుందని అన్న. పోవడం గ్యారంటీ కాదా చెప్పండి? అది ఎవరి చేతిలో ఉంది? మీ చేతిలో లేదా? మీరు తెలివైన వాళ్ళు. ఎందుకంటే నల్లారా తిరిగి రండి అని పిలిచాడు కదా, వాక్యం ఉంది కదా అని తెలివిగా చెప్పారు కదా మీరు కదా. కనుక భయపడకండి. అసలు మనం ఇప్పుడు మాట చెప్తున్నాం, మన పిల్లల్ని ఎందుకు అంత డబ్బులు ఎట్టి చదివిస్తున్నారు చెప్పండి మీరు? నా రెక్కల ముక్కలైనా పర్లేదు, ఆఖరికి అడుక్కునైనా సరే. ఏంటది? అడుక్కునైనా సరే. అమ్మా మాదా కాలం దేనికోసం? మా పిల్లలు నాకులాగా ఉండకూడదు, వాళ్ళు గొప్పలు అవ్వాలి. ఏమవ్వాలి? గొప్పలు అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, సాఫ్ట్వేర్ అవ్వాలి, లాయర్ అయిపోవాలి, ఐఏఎస్ అయిపోవాలి, ఐపీఎస్ అయిపోవాలి. ఉన్నాయి కల్లా లేదా? ఉన్నాయి కదా? లేవన్న వాళ్ళు మానిపించారు స్కూల్. ఉన్నాయా? అంతకు వేల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టి పిల్లలు చదివించడం రేపు పొద్దున వాళ్ళ లైఫ్ బాగుంటుందనిగా, మరి భవిష్యత్తు బాగుంటుందనిగా. వెరీ గుడ్, బాగుంటుందనే చదివిస్తున్నారు. అయితే పిల్లరా, రేపు పొద్దున భవిష్యత్తు బాగుంటుందని ముందు ఆలోచనతోనే వారి కోసం మీరు ఎంత కష్టపడుతున్నారు కదా. మరి రేపు పొద్దున మరణం తర్వాత కూడా మన జీవితం బాగుంటుందని ఎవరు చదువుతున్నారు? పిల్లల జీవితంలో బాగుండని తల్లిదండ్రులు ఎలాగైతే ఆలోచిస్తున్నారు, రేపు మరణం తర్వాత మనం బాగుండాలని ఎవరు చూస్తున్నారు? పరలోకమందున మన కన్న తండ్రి చూస్తున్నాడు. దేవుని స్తోత్రం. క్రైస్తవుడు మరణం గురించి భయపడకూడదు ప్రియులారా. మరణం ఎప్పుడైనా వస్తుంది, రానివ్వండి. అయితే మరణం తర్వాత జీవితం ఉందని మనకు తెలుసు, అవునా కాదా? చెప్పండి. మీరు ఏదో అవునన్నారు కానీ అంత మీరు
అంత మనస్పూర్వకంగా అన్న మాట కాదు ఇది. ఏమా, మరణం తర్వాత దేవుడు మనకి జీవితం ఇచ్చాడు. అందుకని ఆ జీవితం పొందడానికి కిందనున్న పాతాలను మీరు ఏం చేయాలి? తప్పించుకోవాలని చెప్తున్నాడు. మరణం తర్వాత మీకు జీవితం ఉంది. ఆ మరణం తర్వాత కిందనున్న పాతాలను మీరు వెళ్ళకూడదు. అగ్ని ఆరదు, పురుగు చావదు అని అన్నాడు. అక్కడికి వెళ్ళిన వాడు మళ్ళా తిరిగి రాడు. అది బ్రతికుండగానే మీరు ఒక నిర్ణయానికి వచ్చేయాలి. అమ్మో, దేవుడు నాకు కింద ఉన్న పాతాలను తప్పించుకోమని దేవుడు చెప్పాడు. ఆ కింద ఉన్న పాతాలను ఎలాగైనా తప్పించుకోవాలంటే ఇప్పుడు నేను చేయాల్సిన పని ఏంటంటే, ఆయన నాకు చూపించిన మార్గం ఒకటి ఉంది. ఆయన ఉపదేశం నేను అంగీకరించి ఈ నా మాటలు చొప్పున విని ప్రతివాడు ఎలా ఉండాలి? బుద్ధిమంతుడిగా జీవించాలి. బుద్ధిమంతుడు ఏ మార్గంలో వెళ్తాడంట? జీవ మార్గంలో నడుచుకుంటాడు అంటున్నాడు పిల్లరా. బుద్ధిమంతుడు జీవ మార్గంలో నడుచుకుంటాడంట. మరి బుద్ధిహీనుడు త్రోవ తప్పిపోతాడు. తప్పిపోయి ఎక్కడ పోతాడు? కింద ఉన్న పాతాల్లో పడిపోతాడు. చూసారా, దేవుడు ఎంత మంచివాడిని బ్రతికుండగానే చెప్తున్నాడు మనకి. బ్రతికుండగానే చెప్తున్నాడు, చనిపోయిన తర్వాత కాదు. బ్రతికుండగా చెప్తున్నాడు. బ్రతికుండగానే మనం చూడండి, ఇప్పుడు మన పిల్లలు అంత వేలకు వేల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టి రేపొద్దున వాళ్ళు మంచి స్థితికి రావాలండి, రేపొద్దున వాళ్ళు ఒక గొప్ప స్థితికి రావాలని ఎలాగైతే తల్లిదండ్రులు బిడ్డల కోసం ఆలోచిస్తున్నారు, మంచిదే పిల్లరా, ఆలోచించడం తప్పేం కాదు. మన కన్న తండ్రి కూడా రేపు మరణం తర్వాత కూడా ఇగో ఇలాగ మీరు రేపొద్దున మీరు బాగుండాలని చెప్పి దేవుడు ఇదిగో కింద ఉన్న పాతాలు మీరు తప్పించుకోవాలి, నా ఉపదేశం మీరు అంగీకరించాలి, నా ఉపదేశం అంగీకరించడం జీవ మార్గంలో ఉంటాడని దేవుడు చెప్తున్నాడు. మీరు ఆలోచించేయండి. ఇప్పుడు పాతాళం వినడానికి ఎంత సమయం పడుతుందని గురించే కదా మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు చనిపోయినటువంటి వ్యక్తి ఎప్పుడు చనిపోతాడో మనకు తెలియదు. నిద్రలో వెళ్ళిపోయాడో లేకపోతే ఎప్పుడు వెళ్ళిపోయాడో మనకు తెలియదు. చాలా మంది అంటారు ఆ రోజు చనిపోయాడని అంటాం. లేదా చూడండి, వాస్తవానికి పుట్టినప్పుడు చాలా మంది 3 గంటల 45 నిమిషాల 5 సెకండ్లు. ఏంటది? ఇది వెంటనే అక్కడ తీసుకెళ్ళాలి. ఇది ఏ గడిలో పుట్టాడో, రావు కాలమా సావు ఏవో గడిలే మొత్తం మీద అంటారు కదా. అండ్ పిల్లోడు ఎప్పుడు బయటకు వచ్చాడో వెంటనే టైం నోట్ చేసుకో. టైం ఏంటంటారు? ఎందుకో మరి అంత కంగారు పడిపోతున్నావు టైం నోట్ చేసుకోమని. టైం నోట్ చేసుకోకపోతే ఏమైనా కొంపలు ములిపోతాయి ఏంటి? చెప్పండి. ఏంటి ఇక్కడ వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అలాగే? అంటే దేవుళ్ళకి రాకముందు ఏమైనా వేసారా? సరే, మౌనంగా ఉన్నారంటే మౌనం దేనికి అంగీకారం? అంటే ఒకప్పుడు మనం అందరం ఆ టయాలు చూసుకుని ఎవరి దగ్గరికి వెళ్ళాం? వేపనగర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇదిగో ఈ టైంలో పుట్టాడు, ఏమైనా శాంతులు ఏమైనా తీస్తారేమో. ఏం తీస్తారంట? తీయండి దెబ్బ తిరుగుండం అన్నీ కూడా. పాపం ఇలా అమాయకులు కనుక పాపం భలే దొరికింది ఈ అమాయకురాలు అని చెప్పి అన్నీ తెచ్చుకో, నాకు 5,000 పట్టరా లేదా 10,000 పట్టరా అని చెప్పి శుభ్రంగా నీకు వేద మంత్రాలన్నీ ఏవో పనికిమాల మంత్రాలన్నీ చదివేసి నీకోసం. నీకు ఆ మంత్రాలు నీకు అర్థం కాదు. అమ్మయ్య అవన్నీ తీసుకొచ్చాడు, మంట వేసాడు, అక్కడ తేనె తెమ్మన్నాడు, నెయ్యి తెమ్మన్నాడు, నువ్వు తెమ్మన్నాడు, అది తెమ్మన్నాడు, ఆ బియ్యమని ఇక్కడ పెట్టండి అమ్మ, నా మొఖానికి వేసి అన్ని కొట్టండి ఇక్కడ. అన్ని కొట్టిన తర్వాత అన్ని చేసిన తర్వాత అది శుభ్రంగా అమ్మ నా భజన ఇచ్చేయండి అన్నమాట అయిపోతుంది. ఇంకా అయిపోయింది అని అన్నాడు. అమ్మయ్య శాంతులు అయిపోయింది. అమ్మ రాంధ్ర రండి భోజనం పెట్టుకుందాం. ఎవరు చెప్పారండి ఇవన్నీ? అసలు పుట్టినప్పుడు వేసిన డేటు సమయము ఆ గడియకు చచ్చిపోయినప్పుడు ఎందుకు ఇట్లే? ఎందుకు ఎలగపోయాడు కదా, ఇంక పోయినాక ఇంకెందుకో ఎలగపోయాడు ఇంకెలగ ఉన్నాడు కదా అని అనుకుంటున్నారేంటో నాకు అర్థం కావట్లేదు. నువ్వు పోయాడనుకుంటున్నావు కానీ ఆయన పోరాడని దేవుడు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగుతుంది. కానీ నువ్వేమనుకున్నావు? పోయాడు. ఎక్కడ పోయాడేంటి? పోయాడు అని అంటున్నావు. ఆయన భూమి మీద బతుకుండగా నువ్వు కింద పాదం తప్పించుకో అన్నాడు. అంటే ఈ తప్పించుకుని ఇంకో చోటకి ఎక్కడికి వెళ్ళేవాడు దేవుని స్తోత్రం. ఎంత ఎలక్ట్గా ఉన్నారు మీరు అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. జాగ్రత్తగా ఆలోచించండి. నేను మరి ఈ బైబిల్లో చెప్పిన వాస్తవాలు మీరు అంగీకరించాలి. ఏమన్నా ఏంటండి నేను ఎలా చెప్తున్నాడు, మమ్మల్ని ఏదో టార్గెట్ చేసినట్టున్నాడు ఎవరో. ఎందుకంటే చాలా మంది మూఢ విశ్వాసాలు ఇంకా ఉన్నారు పిల్లలు. బయటకు వచ్చేయాలండి. ఇంకా మూఢ విశ్వాసాలు బయటకు వచ్చేయాలి. మనకు అవసరం లేదు. అవి
వద్దు. దేవుడు ఏది చెప్పాడు మనకి అది అవసరం. దేవుడు చెప్పింది అంగీకరించాలి, మనుషులు చెప్పింది కాదు. అయితే జాగ్రత్తగా ఆలోచించండి. పాతాళానికి ఎంత సమయంలో వెళ్ళిపోతాడు ఈ మనిషి అని అంటే చెప్తున్నాడు ప్రియులారా. చూడండి యోబు గ్రంథము, అందరూ కూడా బైబిల్ తీయండి. పాతాళానికి వెళ్ళవలసిన సమయం ఎంత సమయం పడుతుందో చెప్తున్నాడు చూడండి. నిజంగానే ఇంత సమయంలో ఎవరు కూడా ఎక్కడికి వెళ్ళరేమో, అంత స్పీడ్గా వెళ్తారంట. చూడండి ఎంత స్పీడ్గా వెళ్తున్నారు. యోబు గ్రంథం 21:13 వారి భూమి మీద సుఖంగా బ్రతికి ఎలాగంట శ్రేయస్సు అంటే వారికి నచ్చినట్టుగా, ఈ భూమి మీద వారికి నచ్చినట్టుగా శ్రేయస్సు కలిగి తమ దినములన్నీ కూడా గడుపుదురు. అబ్బా ఎంత స్పీడ్ అండో! ఇంత స్పీడ్ ఏదైనా ఉంటుందా? ఇంత స్పీడ్గా ప్రపంచంలో ఏదైనా వెళ్ళేది ఉందా? మరి ఏది వెళ్ళిపోతుందంట? ఆత్మ. ఎవరు వెళ్ళిపోతారు పాతాళానికి అంటే, ఇదిగో మనం చదువుకుంటాం కదా, ధనవంతుడు హోదా రంగు వస్త్రాలు వేసుకొని ప్రతిదినము సుఖపడుచు, ఏమండి నా ప్రాణమా తిను త్రాగు సుఖించు అనుకున్నాడే. ఇలాంటి వాడు శ్రేయస్సు కలిగి తమ దినములన్నీ సుఖంగా గడుపున్నటువంటి వాడు ఒక్క క్షణం అంటండి కిందకి వెళ్ళిపోవడానికంటే ఒక్క క్షణం అంటండి. అయ్యి బాబు, క్షణం అంటే ఇదిగో అయిపోయింది. నిమిషం కూడా కాదు, ఎంత? ఒక్క క్షణం. 1 అనేటప్పుడు సర్వం వెళ్ళిపోతాడంట. అంటే ఒక్క క్షణంలో పాతాళానికి వెళ్ళిపోతాడు, దిగిపోతాడంటే. అమ్మో, దేవుడు మనకి ఇచ్చిన బ్రతుకు దినాలు ఎలా బ్రతకాలి? దేవుని చిత్తానుసారంగా బ్రతకాలి. కానీ లోకంలో శ్రేయస్సు కలిగి తమ దినములన్నీ ఎలా గడుపుకున్నారంట? సుఖముగా. తమ బ్రతుకు దినములన్నీ సుఖంగా. ఏమండి, సుఖంగా బ్రతికి. అందుకని చెప్తున్నాడు దేవుడు, నువ్వు ఎంత శ్రేయస్సు కలిగి బ్రతికినా, ఎంత గొప్పగా బ్రతికినా, నువ్వు కింద ఉన్న పాతాళం ఏం చేయాలి? తప్పించుకోవాలి. కింద ఉన్న పాతాళం తప్పించుకోవడానికి బుద్ధిమంతుడు పరమునకు పో జయమార్గంలో నడుచుచున్నాడు. నడవాలి. ఒకవేళ నేను అలా నడవలేను అనుకుంటే ఒక్క క్షణంలో పాతాళం కింద దిగిపోతావు అన్నాడు. ఎంతో సమయం పడ్డదంట. ఇంకా మన ఊర్లు వెళ్ళాలన్నా, రాష్ట్రాలు వెళ్ళాలన్నా, దేశాలు వెళ్ళాలన్నా గంటలు పడతాయి, మనకి రోజులు పడతాయి, కొన్ని రోజులు. కానీ చనిపోయిన తర్వాత ఈ ఆత్మ ఒక్క క్షణంలో కిందకి వెళ్ళిపోతుంది అంటండి. ఎంత స్పీడ్కి వెళ్ళిపోతుంది చూడండి. నిజంగా మీరు నమ్మరు కానీ ప్రియులారా, అది ఎప్పుడు, ఏ క్షణం, ఏ గడిలో చనిపోయిందో, ఎప్పుడు వెళ్ళిపోయిందో ఆత్మ మనకు తెలియదు. కానీ ఒక్క క్షణంలో. అంటే ఇది ఎవరి గురించి అంటే, దేవుని కొరకు బ్రతకకుండా ఈ లోకంలో సుఖంగా బ్రతుకుతూ, ఈ లోకమే జీవితూ, ఈ లోకమే శాశ్వతం అనుకుని బ్రతుకుతారు చూసారా, వాళ్ళు చనిపోతే ఒక్క క్షణంలో ఎక్కడికి వెళ్ళిపోతారంటే పాతాళం కిందకి వెళ్ళిపోతారంటున్నాడు. అక్కడికి వెళ్ళకూడదని దేవుడు చెప్తున్నాడు. అందుకనే భూమి మీద బ్రతుకుతున్నట్టు ప్రతి ఒక్కరికి కూడా ఏం చెప్తున్నాడు, నువ్వు ఎవరైనా సరే, దేవుడు నమ్ముకున్నా దేవుడు నమ్ముకోకపోయినా, నువ్వు హేతువాదైనా నాస్తికుడు అయినా, నువ్వు క్రైస్తవేతరుడు అయినా, ఎవరైనా సరే దేవుడు చెప్తున్నాడు కింద ఉన్న పాతాళం తప్పించుకోవాలి. ఒకవేళ నువ్వు తప్పించుకోకపోతే ఒక్క క్షణంలో ఆ కిందకి నువ్వు వెళ్ళిపోతావు. ఒక్క క్షణం చాలంట మనకి. ఒక్క క్షణంలో వెళ్ళిపోతాడంట. ప్రియులారా ఆలోచించండి. ఏమంటే ఈ మాటలు మనం మరి అర్థం చేసుకోకపోతే ఎలాగోసారి ఆలోచించండి. మరణం తర్వాత జీవితం గురించి దేవుడు రాయించాడంటే మరి ఇప్పుడే మనం తెలుసుకోవాలి ఇవన్నీ కూడా. అందుకనే భయభక్తులు కలిగిన జీవితం మనలో ఉండాలి. ఆయన ఉపదేశం అంగీకరించే జీవితం కలిగి ఉండాలి. వాక్యానుసారంగా బ్రతికే జీవితం మనలో ఉండాలి. దేవుని కొరకు ఎక్కువగా మనం బ్రతకాలి. బ్రతికి ఉన్నాం కనుక ఇది చేస్తాను అది చేస్తానని ఎక్కువ చెప్పుకోవాలంట. అంతేగాని మన పనులు మాత్రం కాదంట. దేవుని కోసం ఎక్కువ బ్రతకాలని, దేవుని కోసం జీవించాలంట. ఇదిగో మనం ఇంకా ఇంప్రూవ్మెంట్ ఏం కొనాలి, ఇంకా ఏం చేయాలి, ఇంకా సంఘం ఇంకా డెవలప్ చేయాలి, ఇంకా మందిరాన్ని ఇంకా డెవలప్ చేయాలి, ఇంకా అనేక ఆత్మలకి సువార్తను ప్రకటించాలి. ఇంకా పలానా చోటకి ఈ వారం అక్కడికి వెళ్దాం, లేదా ఈ నెల ఇంకో చోటకి వెళ్దాం సువార్తకి. ఇలా ఎక్కువ దేవుని పనుల్లో మనం ఎక్కువ వాడబడాలి ప్రియులారా. ఎందుకంటే కింద ఉన్న పాతాళం తప్పించుకుంటేనే మనం. నిన్ను నన్ను వెతికి రక్షించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆ బాధ్యత మనకెట్టాడు, మళ్ళీ పెట్టాడు మనకి. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులను నా ఎదుగున నేను మీకు విశ్రాంతి ఇస్తానని చెప్పినటువంటి ఆయన విశ్రాంతి ఎప్పుడు ఇస్తానన్నాడు ఆయన?
మరణం తర్వాత వచ్చే విశ్రాంతి అది. బ్రతికొండగా విశ్రాంతి దొరుకుతుంది అనుకోకండి పిల్లరా. అమ్మా, బ్రతికొండగా విశ్రాంతి ఉండదు మనకి. బ్రతికినంత కాలం మనకి ప్రయాస తప్పదు. మనకి ఎప్పుడంటే విశ్రాంతి, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాతనే మనకి విశ్రాంతి దొరుకుతుంది ప్రభు కొరకు. అందుకని మీరు ప్రయాసములు మాని అని అంటాడు. ఎప్పటి వరకు? బ్రతుకున్నంత వరకు కూడా వీరి ప్రయాసం ఉందా లేదా? ఉంది. ప్రభు కొరకు ప్రయాసపడాలి. అందుకని ప్రభు కొరకు ప్రయాసపడినటువంటి ఆ ప్రయాస మీకు అర్థము కాదు. ప్రభునందు ప్రయాసపడాలి మనము. జాగ్రత్తగా ఆలోచించండి. కిందనున్న పాతాళం తప్పించుకోమంటున్నాడు. ఆ ఎవరు వెళ్తారు ఆ పాతాళం కంటే? ఇదిగో శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుతున్న వారందరూ కూడా ఒక్క క్షణంలో పాతాళం దిగిపోతారు అన్నాడు. ఒక్క క్షణంలో వెళ్ళిపోతారంటే ఏమి ఎంత వేగంగా వెళ్ళిపోతారు చూడండి. ఇంత వేగము ప్రపంచంలో ఎవరు కూడా ఇంకా కనిపెట్టలేదండి. ఒక్క క్షణంలో వందే భారత్ 6 గంటలు వెళ్తుందంట హైదరాబాద్. మీరు ఆలోచించండి. పాతాళం ఎవరు తప్పించుకోవాలి? పాతాళం ఎలా తప్పించుకోవాలి? దేవుడు మాట్లాడుతున్నాడు పిల్లలు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా మనం చూడగలిగితే చూడండి, ఇంతకీ పాతాళం ఎక్కడుందో చెప్తున్నాడు చూడండి. ఏహెచ్కేల్ గ్రంథంలో ప్రవక్త ఏం చెప్తున్నాడు చూడండి. అసలు పాతాళం ఎక్కడుందో చెప్తున్నాడు చూడండి. పాతాళం ఎక్కడుందో చెప్తున్నాడు చూడండి. ఏహెచ్కేల్ గ్రంథం 32వ అధ్యాయం 18వ వచనం చూడండి. నరపుత్రుడా, అల్లరి చేయు ఐగుప్తీల అంగలార్చుము, ప్రసిద్ధి నొందిన. పాతాళం ఎక్కడుందంట? భూమి క్రింద ఉందంట. ఎక్కడుంది? భూమి క్రిందకు దిగిపోయినట్లు. భూమి క్రిందికిని పాతాళమునకు పోయిన వారి యొద్దకు వారిని. అంటే పాతాళం ఇప్పుడు ఎక్కడ ఉంది? భూమి క్రిందన ఉందంట. చూసారండి? ఏమండి మనకి వీటి గురించి ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు? పాతాళం గురించి ఎందుకంటే మనకు అసలు అని రేపు భవిష్యత్తు గురించి చెప్తే బాగుంటుంది. కానీ భవిష్యత్తు అంటే అదే మీరు అనుకున్నట్టు ఆయన చెప్పేది భవిష్యత్తే. మన భవిష్యత్తు ఏమనుకున్నాము? రేపొద్దున్న నేను ఇంకెలాగా, మా పిల్లలు ఎలాగా, రేపొద్దున ఉద్యోగాలు ఎలాగా, రేపొద్దున పెళ్ళిళ్ళు ఎలాగా, రేపొద్దున పిల్లలు ఎలాగా, ఇది మన భవిష్యత్తు మాట. కానీ దేవుడు ఏ భవిష్యత్తు చెప్తున్నాడు? మరణం తర్వాత ఉన్న భవిష్యత్తు గురించి చెప్తున్నాడు. మీరు ఆలోచించండి. పాతాళం ఎక్కడ ఉందంటే భూమి కిందన ఉందంట. భూమి కిందన ఉందంట. ఈ భూమి కిందన ఉన్న పాతాళాన్ని దేవుడు ఏం చెప్తున్నాడు? తప్పించుకోవాలి. మీరందరూ తప్పించుకోవాలి. భూమి కిందకి మీరు వెళ్ళకూడదు. ఈరోజు మీరు రక్షణ ఎందుకు తీసుకున్నారు? మీరు ఎందుకు బాప్తిసం తీసుకున్నారు? మీరు ఎందుకు ప్రభు బలలో మీరు చేవేస్తున్నారు అని అంటే కింద ఉన్న పాతాళాన్ని మీరు తప్పించుకోవడానికే. అందుకని మీరు బాప్తిసం తీసుకున్నారు. అందుకని మీరు రక్షణ తీసుకున్నారు. అందుకనే ప్రభు బలలో మీరు చేవేస్తున్నారు. కింద ఉన్న పాతాళాన్ని తప్పించుకోవాలి. హితబోధన నేను అంగీకరించాలి. వాక్యానుసరణ జీవితం కలిగి ఉండాలి. కింద ఉన్న పాతాళం తప్పించుకోవాలంటే నేను వాక్యాన్ని అంగీకరిస్తేనే నేను తప్పించుకోగలుగుతాను. వాక్యానుసారంగా బ్రతుకుతేనే నేను కింద ఉన్న పాతాళం తప్పించుకోగలుగుతానని విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళాలి. ప్రియమైన దినాలు మన పెద్దలు సాక్ష్యం ఇచ్చారు. వారు నమ్మారు. వాళ్ళు తప్పించుకున్నారు. ఇప్పుడు చక్కగా వారు పరదేశంలో ఉన్నారు. వాళ్ళు పరదేశంలో ఉన్నారు. చక్కగా వారు నెమ్మది పొందిన స్థలంలో ఉన్నారు. విశ్రాంతిలో ఉన్నారు. రిజర్వేషన్ చేయించుకున్నటువంటి వారు ఎవరైనా సరే, అది ఫస్ట్ క్లాస్ అయినా, సెకండ్ క్లాస్ అయినా, థర్డ్ క్లాస్ అయినా సరే, వాళ్ళకి ఒక రైల్వే స్టేషన్లో ఒక విశ్రాంతి గది ఉంటుంది. వాళ్ళు ఎప్పటి వరకు ఉంటారంటే ట్రైన్ వచ్చే వరకు ఆ విశ్రాంతి గదిలో వాళ్ళు విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళ విశ్రాంతి గదిలో ఎందుకు ఉన్నారంటే ప్రభు వస్తాడు. ట్రైన్ వచ్చినప్పుడు ఎలాగైతే ఆ విశ్రాంతి గది నుంచి వాళ్ళు ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోతారు, వాళ్ళ గమ్యానికి ఊరు వెళ్ళిపోతారు. ముందున్నటువంటి మన పితరులు పరదేశకు వెళ్ళినటువంటి వాళ్ళు ప్రభు వచ్చిన తర్వాత ఆ విశ్రాంతి గదిలోంచి వాళ్ళు బయటకు వచ్చేస్తారు. ఎవరితో వెళ్ళిపోతారు? ప్రభుతో వెళ్ళిపోతారు. వేవేల సైన్య సమూహంతో ఆయన రాబోతున్నట్టు ఇలా మన ముందున్నటువంటి చనిపోయినటువంటి వారు వెళ్ళిపోతారు. ఆయనతో పాటు మనం కూడా వెళ్ళిపోతాం. జాగ్రత్తగా ఆలోచించండి. కిందనున్న పాతాళం తప్పించుకోమని దేవుడు చెప్తున్నాడు. మాకు ఈ మాటలు చెప్పకుండా అనకండి పిల్లరా. దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు అంటే ఈ మాట మనకు అవసరం. బ్రతుకుండగా మనం తెలుసుకోవాలి, సత్యం తెలుసుకోవాలి. అందుకనే ఒక నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే కానీ ఎవడను పరలోక రాజ్యాన్ని చేరలేడు. మీరు ఇక్కడ దాకా బాప్తిసం దాకా వచ్చారు అని అంటే
నిజంగా మీరు తప్పించుకునే ప్రయత్నంలోనే ఉన్నారని నేను అనుకుంటున్నాను పిల్లల. ఇక్కడ దాకా వచ్చారు అంటే, బాప్తిసం దాకా వచ్చేసారు అంటే, బాప్తిసం తీసుకుని ప్రభు బలలో కూడా మీరు చేవేస్తున్నారు అంటే తప్పించుకునే పనిలో మీరు ఉన్నారని నేను ఆశపడుతున్నాను పిల్లలు. ఉండాలి. ఏదన్న పాత్రను తప్పించుకుని నిరంతరము కూడా మనం పనిచేయాలి, ప్రభు కోసం ప్రయాసపడాలి. ఇప్పుడు ఆ కిందన్న పాతాలు ఎవరు తప్పించుకోలేరని కీర్తనకారుడు చెప్తున్నాడు చూడండి. ఎవరు తప్పించుకోకుండా బ్రతుకుతారో చెప్తున్నాడు చూడండి కీర్తన గ్రంథము. అది ఎవరు తప్పించుకోలేని స్థలం అని కీర్తనకారుడు చెప్తున్నాడు. అది ఎంత భయంకరమైన స్థలమో, మరి ఆ స్థలంలోకి వెళ్ళకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ కీర్తనకారుడు చెప్తున్నాడు చూడండి, కీర్తన గ్రంథం 89వ అధ్యాయము 48వ వచనం చూడండి. అయితే మొట్టమొదటిగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, భూమి మీదకు పుట్టినటువంటి ప్రతి మనిషి లేదా ప్రతి మానవుడు ఏదో ఒక రోజు ఏమైపోతాడు చెప్పాలి, చనిపోతాడు. ఇది నిత్యం, ఇది తథ్యం, ఇది ఎవరు కూడా కాదనలేరు. పుట్టినవాడు మరణించక తప్పదు అంటే మొత్తం మీద పుట్టినవాడు ఒక రోజు ఏదో రోజు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాడు. పట్టపగలుగా మరి రామారావు గారు చెప్పారు అనుకోండి పిల్లలు. ఆయన ఏదో శ్లోకం వేసాడండి వెళ్ళేటప్పుడు ఆ వ్యాన్లోని అని అనకండి. దేవుడు ఎప్పుడో చెప్పాడు. ఏం చెప్పాడు? మరణం చూడక ఉన్నాడు ఎవరన్నా? భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా మరణించాడా లేదా చెప్పండి? ఆయన కూడా మరణించాడు, భూస్థాపన చేయబడ్డాడు, పునరుద్ధానుడై తిరిగి లేచాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మీరు ఆలోచన చేయండి. మరణం చూడక బ్రతుకున్నాడు ఎవడు? పాతాళం యొక్క వశము కాకుండా ఎవరున్నారు? ఇది ప్రశ్న మనకి, ఒక క్వశ్చన్ మార్క్ మనకి. అంటే కింద ఇప్పుడు పాతాళము వశమున ఉన్నటువంటి వారు ఎవరు? అసలు దాన్ని తప్పించుకునే వాడు ఎవరున్నారు? ఆ స్థలంలోకి వెళ్ళకుండా నేను తప్పించబడాలనుకుని ప్రయాసపడే వాళ్ళు ఎవరున్నారు? ప్రయత్నం చేసే వాళ్ళు ఎవరున్నారు? ఒక్కసారి ఈ వాక్యాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి పిల్లారా. మరణం అనేది సాధారణంగా అందరికి వచ్చేది. దీని గురించి మనం ఎవరు కూడా చింతించిన అవసరం లేదు. ఏమో దేవుడు పిలిపి ఎప్పుడు వస్తాడు వెళ్ళిపోవాలి, ఎవరైనా సరే అంతే. దాని గురించి విచారించిన అవసరం లేదు. ఎందుకంటే అందరూ వెళ్ళవలసిన వాళ్ళే. ఒక రోజు భూమి అందరూ ఖాళీ చేసేవలసిందే. ఇక్కడ ఎన్ని మనం సంపాదించుకున్నా అన్ని వదిలేసే పోవాలి. కానీ ఎవరు ఏది పట్టుకుని ఈ లోకాన్ని నుంచి ఏది వెళ్ళరు. ఎంత బాగుందో చూడండి నిజంగానే. అమ్మ ఇంత ప్రయాసపడింది ఇంతకీ ఎందుకు వదిలేయడానికి అని అనిపిస్తుంది ఒకసారి. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకు నేను చెప్తున్నాను, ఎక్కువ సమయాన్ని మనం ఎవరికి కేటాయించాలి? దేవునికి కేటాయించాలి. ఏమంటే ఇంత మనం కష్టపడి ఇంత మనం చక్కగా స్థితికి వచ్చిన తర్వాత పుట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత పుట్టుకుని అంటే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది. ఎందుకు ఏం సాధించేవయ్యా ఈ లోకంలో అని అంటే ఏం సాధించని ఏమీ లేదు. మనం సాధించవలసింది ఈ లోకంలో ఇవి కాదు, పరలోకాన్ని సాధించాలి. దేవుని స్తోత్రం కలిగిన అది సంపాదించుకోవాలి. మనం పరలోకం సంపాదించి యేసుక్రీస్తు ప్రభువు అక్కడ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఏం ప్రార్థన చేశాడు ఒకసారి చూడండి. ఆయన ఏం ప్రార్థన చేశాడు, మనందరి కొరకు ఏం ప్రార్థన చేశాడో చూడండి ఒకసారి. యేసుక్రీస్తు ప్రభువు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి మన కొరకు ఏం ప్రార్థన చేశాడో చూడండి ఒకసారి. యోహాను సువార్త అందరూ కూడా తీయండి ఇలా. యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ వచనం చదువుతాం. చూడండి యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నట్టు మాట. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను ఈ లోక సంబంధిని కానట్లు. ఇప్పుడు చెప్పండి, మనం ఏ సంబంధులు? లోక సంబంధులము కాదు. లోక సంబంధి ఏం కలిగి ఉంటాడు? ఏం తినాలి, ఏం తాగాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం వేసుకుందాం, ఈరోజు నగలో ఏం కట్టుకుందాం, 7వ వారం పెడదామా లేకపోతే పుట్టింటిని తెచ్చి పెడదామా, అయితేద్దామా? ఇది లోకానుసారం మాట. కానీ యేసుక్రీస్తు ప్రభువు అంటున్నారు, నేను వారికి ఏమి ఇచ్చాను? నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధం. యేసు ప్రభువు నేను లోక సంబంధిని కాదు. యేసు ప్రభువు ఎవరు? లోక సంబంధి
కాదు. ఎవరు వారు? ఎవరు వారు? మీరే. ఎవరండి? ఎవరండి? వారు అన్నాడు. ఎవరు అల్లా? మీరేనా? మీరు ఏ సంబంధాలు గారు? నిజమే. లోక సంబంధాలు కారు అనేసి అన్ని ఎంత బాగా మనం చదువుదామండి. యేసుప్రభు ఖచ్చితంగా అందులో ఏ డౌట్ లేదు. ఎవరో ఆయనలో ఇంకా అసలు సందేహమే లేదు. యేసుప్రభు ఖచ్చితంగా లోక సంబంధి కాదు. కానీ వారును లోక సంబంధులు కారు అని చెప్తున్నాడు. ఎవరు? యేసుప్రభు. ఎవరు కూర్చి? అమ్మ బావా ఏమని మీకు చెప్పి నేను ఇక్కడ నీ కొలత నీరస ఎప్పుడు పిల్లకున్నాను. కొద్దిగా బాటిల్ తెచ్చుకోండి తాగడానికి. కొద్దిగా నా వాకి విని నీరస లైఫ్ చేతనే చాలా మంది. ఏమా జాగ్రత్త పిల్లి. ఎబ్రిల్ స్త్రీలాగా మీరు ఎప్పుడు కూడా మంచి అబ్బో వాకి అంత గొప్పగా తక్కువ ఎండిచ్చేస్తారు అలా కదా. చురుకైన వారు అంటే మీరు చురుగ్గా ఉంటారు. ఇప్పుడు చురుకైన వారు అని ఎంత చక్కగా చెప్పేస్తారు. కానీ మేము ఎప్పుడు ఇలాగే ఉంటామండి, చురుకుగా ఉంటాం. జాగ్రత్త పిల్ల. ఎక్కడున్నాం మనం? యేసుప్రభు ఏమన్నారు? నేను ఈ లోక సంబంధిని కాదు. ఇప్పుడు వీరును కూడా లోక సంబంధులు కారని ఎవరికి వచ్చి చెప్తున్నాడు? మన గురించి. ఇప్పుడు మన సెక్షన్ పరిచయం చేసుకుందాం. ఏమని? అసలు నేను ప్రభు నమ్ముకుని నేను లోక సంబంధిగా ఉన్నానా, దేవుని సంబంధిగా ఉన్నానా? చెప్పాలి. అమ్మ పైకి ఎత్తండి. ఏదో పెళ్లి కూతురు ఏదైనా అనగానుకో చెప్పండి అమ్మండి. ఏదో అక్కడ ఏదో సీరియస్గా బైబిల్ చదివేసి ఏమి లేదు అక్కడ. అక్కడ ఆ వచనం లేదో ఆ అధ్యాయం లేదు అక్కడ. ఏది ఎలా ఏంటి అంత సీరియస్గా చదివేస్తుంది ఇప్పుడు? ఏదని అంత సీరియస్గా ఏం చదివేకండి. సార్ నా ఇంక చూడండి. ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను. యేసుప్రభు నేను ఈ లోక సంబంధిని. ఇప్పుడు మన గురించి ఏమంటున్నాడు ఆయన? వీరులు. అబ్బో మీ అందరికి జోహార్లు. వీరులు ఆ మాట మీరు చెప్పారు. వీరులు ఒక సంబంధాలు కారా? కాకూడదనే ఈ మాట దేవుడు మనకి చెప్తున్నాడు. ఇప్పుడు చదవండి. వారు లోక సంబంధులు కారు కనుక. అదిగో చూడండి, ప్రభు నమ్ముకున్నందుకు లోకంలో మనకి సన్మానాలు ఉండవంట. అమ్మా ఏముంటాయి? వ్యతిరేకతలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, నిందలు ఉంటాయి, విమర్శిస్తారు. నువ్వు చేయనిది కూడా చేసావని చెప్తారు, కానిది కూడా ఇదిగో నువ్వు ఇలాంటి దానం అని చెప్తారు. ఏంటి? యేసుప్రభు నమ్ముకున్నందుకు ఇన్ని అవమానాలా, ఇన్ని నిందలా, ఇన్ని బాధలా? ఎందుకు నాకు యేసుప్రభుతో నాకు పాతాళమే. చెప్పండి. యేసుని ప్రభు నమ్ముకుంటే ఇన్ని ఉన్నాయంట. ఆయనే కదా అన్నాడు, లోకం మిమ్మల్ని ఏం చేస్తుందంట? యేసుప్రభు నమ్ముకుని మీ చుట్టాలు చేసేస్తారు, మీ బంధువులు, మీ స్నేహితులు, మీ చుట్టూ పొరుగు ఇరుగు పొరుగు వారు. ఏటో మాట ప్రార్థన ఎలా ఉండగా ఎలా దేవుడు ఉన్నాడు, ఇంకెక్కలేదు దేవుడు. రకరకాలుగా మనుషులు ఎన్ని రకాలుగా మనల్ని అవన్నీ మనకి వాళ్ళ అన్న మాటలన్నీ కూడా మనకి ఎంతో మంచివి. దేవుడు యేసుప్రభు చెప్పారు కనుక అబ్బాయి ఈ మాటలు అన్నారు కనుక యేసుప్రభు కాదు, ఎప్పుడో ఆయన ముందే చెప్పాడు ఆయన నాకు అని అనుకుని స్వీకరించాలన్నమాట. ప్రవ్వా ఆనాడు నువ్వు చెప్పావు తండ్రి, నిజమేనా ఆయన. తర్వాత నీవు లోకంలో నుండి వారిని తీసుకుని పొమ్మని, లోకం నుంచి తీసుకెళ్ళిపోమని నేను ప్రార్థించడం లేదు, కానీ దేవుని స్తోత్రం కలుగును గాక. యేసుప్రభు వారు శిష్యులకి ఇదే ప్రార్థన నేర్పించాడు. ప్రభా మాకు ప్రార్థన నేర్పించని యేసుప్రభు వారిని అడిగితే, దుష్టు నుండి వారిని తప్పించుము అని ప్రార్థన చేయండి.
శోధంలోకి తేక దుష్టుని నుండి మమ్మల్ని తప్పించుము. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా మన కొరకు ఏమని ప్రార్థన చేస్తున్నారు? దుష్టుని నుండి వారిని కాపాడాలి, దుష్టుని నుండి వారిని కాపాడాలి. అంటే అపవాది పని ఏంటి? మనందరి కింద ఉన్న పాతాళానికి తీసుకెళ్ళిపోవాలని. వాడు ఎంత చక్కగా చూస్తున్నాడు, గోతిగడు కొట్టినక్కలాగా. దా వెళ్దాం, ఎక్కడికి? కొత్త నుండు అని అంటున్నారు ఎవరో. అది రా అంటుంటే కొత్త నుండు, ఇంకా పాస్టర్ రోజులు పెట్టలేదు, కొత్త కంగారు పడుకో. ఎక్కడికి వెళ్ళడానికి? ఎక్కడికమ్మా? ఇంటికి. ఇప్పుడు ప్రార్థన ఇంటికి వెళ్ళిపోతారులే, మరి మరణం తర్వాత ఉంది కదా. ఏమని ప్రార్థన చేస్తున్నారు యేసుప్రభువు వారు? దుష్టు నుండి మమ్మల్ని వారిని కాపాడు. అంటే అపవాది చేసే పని ఏంటంటే భూమి మీద బ్రతుకుతున్నటువంటి ప్రతి మానవుని కూడా ఎక్కడికి లాగాలనుకుంటున్నాడు? కిందనున్న పాత్రను తీసుకెళ్ళిపోవాలనుకుంటున్నారు పిల్లలు. అయితే దేవుడు అంటున్నాడు, కిందనున్న పాత్రను తప్పించుకున్న వారిని బుద్ధిమంతుడు పరలోక పోవు జీవ మార్గంలో నడుచుకుంటున్నాడు. ఎవరు బుద్ధిమంతుడు అంటే దేవుని మాట వినేవాడు బుద్ధిమంతుడు, దేవుని చిత్తానుసారంగా బ్రతికేవాడు బుద్ధిమంతుడు, వాక్యానుసారంగా బ్రతికేవాడు బుద్ధిమంతుడు, దేవుని చిత్తంలో బ్రతికేవాడు బుద్ధిమంతుడు. ప్రియుల, దేవుడు మనం బుద్ధిమంతులుగా బ్రతకమంటున్నాడు. కనుక ప్రియులారు జాగ్రత్తగా ఆలోచించండి. ఈ భూమి మీద బ్రతుకుతున్నట్టు మనము ఏదో ఒక రోజు ఈ లోకానికి చెల్లిపోవాలి. అయితే మరణం అనేది సాధారణంగా ఎవరికైనా వస్తుంది అది. అయితే దేవుడు చెప్పేది ఏంటంటే మరణం తర్వాత మీరు కింద ఉన్న పాతానికి వెళ్ళకూడదు అని ఖచ్చితంగా చెప్తున్నాడు ఆయన. కింద ఉన్న పాత్ర మీరు వెళ్ళకూడదు, అది చాలా భయంకరమైన ప్రమాదం, అది మీరు ఉండలేరు, అక్కడ తట్టుకోలేరు. దేవుడు చెప్తున్నాడు ప్రియులారా. ఇంకా మనం చూడగలిగితే ప్రియులారా, ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము, పాతాళంకి వెళ్ళిన తర్వాత మీరు అక్కడ ఏమైనా పనులు చేసుకుందాం, అక్కడ నువ్వు అక్కడ ఇంటికి భూమి మీద ఏ పని చేసావు చెప్పు. దోశలు వేసేదానివా, లేకపోతే అప్పడాలు వేసేదో చెప్పేదానివా, అసలు పప్పుసార్లోకి ఏవైపో అసలు అని అక్కడ ఏ పనులు ఉంటాయేమో అనుకుంటున్నారేమో. ఎక్కడ? పాతాళంలో. ఇక్కడ ఏదో నేను భూమి మీద ఉన్నాడు, ఉద్యోగం చేశాను, అది వ్యాపారం చేశాను, అక్కడ కూడా చేసుకుంటాను చిన్న వ్యాపారం. ఎక్కడ? మీరు జాగ్రత్తగా ఇక్కడ ఆలోచించాలి, ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించండి. ప్రతిదీ కూడా ఈ మాటలు సత్యమైన మాటలు ప్రియులారా. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం, చేయుటకు నీ చేతికి వచ్చిన మొట్టమొదటిగా దేవుడు భూమి మీద నీకు ఇచ్చిన పనిని ఎలా చేయాలంట? ఏ పనైనను అన్నాడు, ఏ పనైనను కూడా సన్నుకోకుండా చేయి. బాబు నాయన చేయలేని పని అని అనుకోవద్దు. ఏ పని అప్పగించిన నీకు ఆ పని ఎలా చేయమంటున్నాడు? శక్తి లోపం లేకుండా చేయము. చూడండి, ఇక్కడ జాగ్రత్త ఇక్కడే మనం ఆలోచించాలి. బ్రతికొండగా దేవుడు మనకు అప్పగించిన పని శక్తి లోపంగా చేస్తే నువ్వు ఆ పాతాళం తప్పించుకుంటావు. లేదు, నువ్వు అలా శక్తి లోపంతో చేస్తే కింద ఉన్న పాతాళం గురించి చెప్తున్నాడు. చూడండి, నీవు పో పాతాళమునకు పైనైనను ఉపాయమైనను తెలివైనను జ్ఞానమైనను ఎక్కడ? అక్కడ తప్పించుకునే అవకాశమే లేదు. అక్కడ ఏ పని చేసుకుని బ్రతుకుతానంటే కుదరదు. అక్కడ ఇంకే పనులు ఉండవు. అక్కడ నీ పని ఏంటంటే పళ్ళు కొరుక్కుంటూ ఏడుతూ జుట్టు పీక్కుంటావు. నీ పని బాగుందా? పని బాగుందంటే బాగుందంటున్నారు. ఏమండి అక్కడ నీ పని ఏంటి చెప్పండి? పళ్ళు కొరుక్కుంటూ ఏడుస్తూనే. అక్కడ ఏ పని ఉండదు. ఎంత హ్యాపీ అండి ఏ పని లేకపోతే. నిజంగా అక్కడ పని లేదని అంటే ఏమన్నా ఇప్పుడు మనం పనిలో పిలిచి ఏ పని చెప్పకుండా నీకు జీతం ఇచ్చేస్తానికి ఎంత బాగుంటుందండి. అబ్బా మనం చూడండి, నిజంగా అసలు ఏ పని చేయకుండా ఏ పని చెప్పకుండా నాకు జీతం ఇచ్చేస్తానంటే ఎంత హాయిగా ఉంటుంది. పని లేని ఈ స్థలం అంటది, అక్కడ ఏ పని ఉండదంట. బాగుందా? అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు ఏ ఉపాయాలు ఉండవంట. అక్కడ ఎవరు నీకు ఉపాయాలు చెప్పరంట. ఎవరు కూడా నీకు తెలివి ఉండదంట. అక్కడ జ్ఞానం ఉండదంట. అక్కడ ఏమేమి ఉండవంట. అక్కడ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా నువ్వు అందులో ఏడవడమే నీ పని. మన పని ఏంటండి? ఏడవడం. మనం అనుకోవచ్చు, ఏటి నువ్వు వచ్చేసావా, నేను వచ్చేసా,
ఆయన నువ్వు వింటున్నావు ఏంటి, ఇంకా ఆయన చూడు మన సంఘ పెద్ద గారు కూడా వచ్చారంట. అయ్యి బాబు సంఘ పెద్ద గారు ఏంటి అలా చూడు సార్, మన పాస్టర్ గారు కూడా. ఇలా చెప్పుకోవడానికి ఏముండదు పిల్లలు అక్కడ. అసలు ఎవడు బాధ ఆడిది అక్కడ. జాగ్రత్తగా ఆలోచించండి, ఎవడ బాధ ఆడిది. మీరు చాలాసార్లు మీరు ప్రాజెక్ట్లో చూసి ఉండొచ్చు. మీరు వాళ్ళు ఎలా కాలిపోతున్నారా తీరుబడిగానే, ఏంటి ఇలా వచ్చావా నువ్వు అని మాట్లాడాలి కూడా అసలు అవకాశం కూడా ఉండదు అక్కడ. ఇంక అక్కడ ఏడుతుమే, ఇక్కడ బాధే. ఏమంటే ఇక్కడ నువ్వు ప్రభు కొరకు బాధ అనుభవిస్తే అక్కడ నీకు సుఖం దొరుకుతుంది. నాకు ఇక్కడ ఏ బాధలో వద్దన్నా అనుకోండి, ఇంకెక్కడ పడాలి నువ్వు బాధ? మీరు చెప్పేస్తారు ఖచ్చితంగా, మీరు చాలా మంచి వాళ్ళు. మీరు ఎక్కడ పడాలి బాధ, ఎక్కడ పడుకోండి అక్కడే. నాకు ఇక్కడ ఏ బాధలో వద్దనుకుంటే అక్కడ పడాలి బాధ. కానీ ప్రభు కొరకు నువ్వు ఇక్కడ బాధపడ్డావు అనుకోండి, నీకు పరలోకంలో నీకు బాధ, ఏ బాధ నీకు ఉండదు. దేవుని స్తోత్రం కలిగింది. ఎంత బాగా చెప్పారు, ఎంత నీరసంగా చెప్పారు. ఒకసారిగా చెప్తారు అనుకున్నాను. పరలోకం వెళ్ళడానికి కూడా ఒకసారి లేదు, అసలు అక్కడ కూడా నీరసంగానే వస్తున్నారు. ఎక్కడికి పరలోకం వెళ్ళడానికి కూడా ఒకసారి లేదు. ఈ ఫలంగా మనం ఏ శ్రీమంతమో పెళ్ళికో లేకపోతే ఏదైనా ఎక్కడికి వెళ్ళాలంటే ఎలా ఉంటాం? మొత్తం బీరువులో బట్టలు లాగేసి శుభ్రంగా ఏది కట్టను, ఇది కట్టను, అది కట్టను, ఇది కట్టను, అది కట్టను, నగలన్నీ తీసేసి ఈ నగ ఆ నగ ఈ నగ, ఈ చేతులకి ఆ ఏతులకి ఈ ఏతులకి కాళ్ళకి చుట్టుకి, ఇంకా తక్కువైతే వడ్డాను లేదా ఆ పక్కింటో తీసిరా. ఏమంటే ముఖం అంతా వెలిగిపోతుంది, అమ్మాయి వెళ్తున్నామండి అక్కడికి నవ్వుతో చక్కగా ఎంతో. పరలోకం వెళ్తావమ్మా అంటే పరలోకం అండి వస్తానండి. అమ్మా ఎంత బాగా పరలోకం అంటే ఎంత ఒకసారి వచ్చేస్తుందో చాలా మందికి. హల్లెలూయా. వద్దులేప నీరసంగా ఎవరు రాకండి. అక్కడ పని లేదు, ఉపాయం లేదు, జ్ఞానం లేదు, తెలివి లేదు. ఎక్కడ? పాతాళములో. అక్కడ తప్పించుకునే మార్గమే లేదు. వన్ వే, వెళ్ళిన వాడు తిరిగి మళ్ళీ రావడానికి లేదు. ఇంకా అక్కడ ఎన్ని యుగాలైనా తరాలైనా అక్కడే మనం కాలిపోవాలి పిల్లలు. ఇంకా జాగ్రత్త. అందుకని దేవుడు బ్రతికుండగానే కిందనున్న పాత్రలను తప్పించుకోవాలని చెప్తున్నాడు. యెషయా గ్రంథము అది ఎలాంటి, ఎంతగా అది ఎక్కడ ఉన్నది, ఎంత లోతుగా ఉందో చెప్తున్నాడు చూడండి. యెషయా గ్రంథం 7వ అధ్యాయం ఎంత లోతుగా ఉందో చెప్తున్నాడు చూడండి. ఆ అంత లోతుగా ఉన్నటువంటి పాతాళము ఒక్క క్షణంలో వెళ్ళిపోతాడు అంటున్నాడు చూడండి. శ్రేయస్సు కలిగి తమ దేవుని గడుపుతున్నవాడు మరణం తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతాడంటే ఒక్క క్షణంలోకి వెళ్ళిపోతాడు. చూడు యెషయా గ్రంథము 7వ అధ్యాయం 11వ వచనము. పాతాళం ఎలా ఉందని చెప్తున్నాడు. పాతాళమంతా లోతైనది అంటే మనకు అర్థమైంది ఏంటంటే పాతాళం చాలా లోతైనది. అంత లోతైనది కూడా ఒక్క క్షణంలో ఆ పాతాళంలోకి వెళ్ళిపోతారని చెప్తున్నాడు. ఒక్క క్షణంలో వెళ్ళిపోతారు. అంత లోతైన పాతాళం కూడా పిల్లలు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అలాగే లూకా సువార్త 16వ అధ్యాయము ఆ పాతాళంకి వెళ్ళినటువంటి వారిలో ఏముంటుందో చెప్తున్నాడు చూడండి. లూకా సువార్త 16వ అధ్యాయం 23వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. చాలు. భూమి మీద నాకు బాధలు ఎక్కువైపోయినాయి, సమస్యలు ఎక్కువైపోయింది, నాకు ఎక్కువైపోయినాయి, అయ్యి ఎక్కువైపోయినాయి అంటున్నావే. ఇక్కడ ఎన్ని సమస్యలన్నీ ఎక్కువ వచ్చేచ్చు మనం, ఇక్కడ ఎన్ని బాధలైనా సరే ఎక్కువ వచ్చేచ్చు మనం. కానీ పాతాళంకి వెళ్ళిన వాడు ఆ బాధను మాత్రము వర్ణనాతీతం అది చెప్పుకోవడానికి నిజంగా అది అసలు అందులో ఎవరు బయటకు రాలేడు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు ఇక్కడ అంటే పాతాళం ఏముంటుంది? బాధ ఉంటుందంట. పాతాళంలో బాధ ఉంటుందంట. భూమి మీద మనకి ఏమొచ్చినా బాధ వచ్చినా పర్లేదు, ఇవి చాలా మనం ఇట్ల నుంచి మనం జయించుకొచ్చేయచ్చు, మనం నెగ్గేయచ్చు మనం. కానీ పాతాళంలో ఉన్నటువంటి బాధ అది చెప్పసక్యం కానిది ప్రియులారా. అక్కడ ఏముంటుందంటే బాధ ఉంటుందని చెప్తున్నాడు చూడండి. పాతాళంలో బాధ ఉంటుందంట. చూసారు ప్రియులారా. అందుకనే మనము ఆ పాతాళానికి వెళ్ళొద్దని ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు. కింద ఉన్న పాతాళం మీరు ఏం చేసుకోవాలి? తప్పించుకోవాలి. అది చాలా బాధాకరమైనటువంటి స్థలం అది. నువ్వు ఏ ఊరు వెళ్ళినా మనం తిరిగి రావచ్చు,
కానీ పాతాళంకి వెళ్ళిన వాడు తిరిగి రాలేడు. ఎంత క్లారిటీ ఇస్తున్నాడు చూడండి. పాతాళంకి ఎందుకు వెళ్ళొద్దు అంటున్నాడు మీకు అర్థం కావాలి. వెళ్ళొద్దు, అక్కడ వద్దు, అది ప్రమాదకరమైన స్థలం. అది మీ కొరకు సిద్ధపరిచింది కాదు, అపవాదికి వాని దూతలకు సిద్ధపరిచినటువంటి స్థలం అది పాతాళం. అక్కడ మీరు వెళ్ళకూడదని దేవుడు ఇన్ని వాక్యాలు కూడా ఎందుకు మీకు చూపిస్తున్నాడు అని అంటే, ప్రియులారా, మీరు అక్కడికి వెళ్ళకూడదని చెప్పి. వెళ్ళిన వాడు మరలా తిరిగి రాడు. పాతాళానికి వెళ్ళిన వాడు తిరిగి మరలా రాడని చెప్తున్నాడు. మళ్ళీ చదువుదాం అన్నమాట. మరి ఎప్పుడును రాడు. చనిపోయిన వాడు ఎప్పుడు తిరిగి రాడనంటే బాగుంది కదా, కానీ పాతాళంకి వెళ్ళినవాడు ఎప్పుడు తిరిగి రాడు అంటున్నాడు ఏంటండి? దీన్ని బట్టి మాటలు వింటుండే మీకు ఏమైపోవాలి అంటే, మరణం తర్వాత బ్రతుకుంది, మరణం తర్వాత బ్రతుకుంది, మరణం తర్వాత జీవితం ఉంది అని దేవుని వాక్యం చెప్తుంది. ప్రియులారా, పెద్దలు సాక్ష్యం ఇచ్చారు. అందుకనే అబ్రహాం గారు అంటారు, పునాదులు గల ఆ పట్టణం కొరకు నేను ఏం చేస్తున్నాను? ఎదురు చూస్తున్నాను. బ్రతికుండగానే పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాం గారు ఎదురు చూశారు అంటే ఏముందని? పరలోకము ఉన్నది, పరలోకం ఉంది. అందుకని విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము. నమ్మండి, పరలోకం ఉన్నది, నమ్మండి. పాతాళం ఉన్నది, నమ్మండి. పాతాళంలో నరకం ఉన్నది, నమ్మండి. విశ్వాసంతో నమ్మండి ప్రియులారా. దేవుడు చెప్పినటువంటి ప్రతి మాట మనం నమ్మాలి. ఉపదేశం అంగీకరించేవాడు జీవ మార్గంలో ఉన్నాడు. ఉపదేశం అంగీకరించిన వాడు త్రోవ తప్పిపోతాడు. మీరు అలా ఉండకూడదు. ఈ మాటలు చెప్తున్న ప్రతి మాట మీరు అంగీకరించాలి. అమ్మో, ఈ మాటలు మీరు తర్వాత మాట్లాడుకోవాలి. అమ్మో, కింద పాతాళం ఉందంటే మరణం తర్వాత అక్కడికి వెళ్ళిపోతారంటే, అమ్మ దేవుని కోసం దేవుని నమ్ముకోకపోతే, దేవుని కోసం బ్రతకకపోతే, దేవుని కోసం జీవించకపోతే, దేవుని కోసం మనం జీవించకపోతే, దేవుని కోసం బ్రతకకపోతే మనం నరకానికి వెళ్ళిపోతాం, పాతాళానికి వెళ్ళిపోతాము. ఆ పాతాళంలో ఉంది నరకము. చాలా మంది అంటుంటారు, పిల్లలు, ఏమండి నేను ఆ మాటలు నమ్మను, కానీ ఏమండి నేను పడిన నరకం ఎవరు పడలేరని అంటూ ఉంటారు. అది ఒట్టి మాట ప్రియులారా. నరకం ఇక్కడ లేదండి. ఎవరు ఆ మాట అనకండి ప్రియులారా. నరకం ఇక్కడ ఉందని అనకండి ఎవరు కూడా. ఈ నరకం ఇది నరకం కాదు. కనీసం ఇక్కడ నీకు గ్లాస్ నీళ్ళు దొరుకుతాయి ఇక్కడ నీకు, కానీ నరకంలో పాతాళంలో ఒక చొక్క నీటి బొట్టు కూడా నీకు దొరకదు. చాలా మంది ఎందుకు మరి తెలుసు అంటారు, తెలియకంటారు, నేను చాలా నరకం అనిపిస్తున్నానండి. ఇదేం నరకం అండి ప్రియులారా? నరకం, అసలైన నరకం కిందనున్న పాతాళంలోనే ఉంది. అందుకని దేవుడు అన్నాడు, కిందనున్న పాతాళం తప్పించుకుని బుద్ధిమంతుడి పరమునకు పోవు జీవ మార్గంలో నడుచుచున్నాడు. మనం అందరూ ఏ మార్గం నడవాలి? జీవ మార్గంలో నడవాలి. ఏ మార్గం అది? జీవ మార్గం. అది ఎవరు చూపించిన మార్గం? యేసుక్రీస్తు ప్రభువారు చూపించినటువంటి మార్గం. ఆ మార్గంలో నడవాలి మనం అందరం కూడా. జాగ్రత్త ప్రియులారా. పాతాళం తప్పించుకోమని దేవుడు ఈ ఆదివారం, ఈ జూన్ నెలలో చివరి రోజుని ఈ మాట చెప్తున్నాడు అని అంటే, ఏమో జులై మాసంలో మనం ఎలా ఉంటాం మనకు తెలియదు. ఏమి ప్రాణానికి గ్యారంటీ లేదు ప్రియులారా. అందుకని యేసుప్రభువారు అంటారు, ఆహారం కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా అన్నాడు. అవును, ఈ ప్రాణము, దేహము ఇంకా ఈ భూమి మీద ఇంకా ఉన్నదేనంటే ప్రియులారా, నువ్వు ప్రభు కొరకు జీవిస్తావని, ప్రభు కొరకు బ్రతుకుతావని, ప్రభు కొరకు ఆలోచిస్తావని ప్రియులారా. ప్రభు కొరకే మనం బ్రతకాలి ప్రియులారా. కింద ఉన్న పాతాలను తప్పించుకోమని దేవుడు చెప్తున్నాడు. ఆ తప్పించుకునే ప్రయత్నం మనం చేయాలి. దేవుని సన్నిధి మానకండి ప్రియులారా. దేవుని సన్నిధి విడిచిపెట్టకండి. దేవుని వాక్యాన్ని ఇంకా నేర్చుకోండి ప్రియులారా. వాక్యాలు బలపడండి. మీరు విన్నటువంటి ఈ వర్తమానాల ద్వారా ఇంకా అనేకులు బలపరచండి ప్రియమైన దేవుడు. ఈ లోకాసులకు వెళ్ళిపోకండి. ఈ లోకాసులు ఏవి స్థిరమైనవి కాదు. ఈ ప్రాణానికి గ్యారంటీ లేనప్పుడు ఈ లోకాన్ని ప్రేమించకండి ప్రియులారా. ఈ లోక తాత్కాలికమైనది. లోకమే తాత్కాలికమైనప్పుడు మనం ఏమైనా శాశ్వతమా చెప్పండి? దేవుడు లోకమే శాశ్వతమైనది కాదంటున్నాడు. ఈ లోకంలో ఎంతకాలం ఉంటా మనకు తెలియదు ప్రియులారా. కనుక బ్రతికినంత కాలము మిగిలిన జీవితమైన శాసం, ఆ మిగిలిన జీవితమైనా సరే ప్రభు కొరకు సాక్షిగా బ్రతుకుదాం ప్రియులారా. ప్రభు కొరకు నమ్మకంగా బ్రతుకుదాం ప్రియులారా. ప్రభు కొరకు నిలబడదామండి. ప్రభు నమ్ముకున్నానని చెప్పి నువ్వు పాతాళంకి వెళ్ళిపోయావు అనుకోండి, పాతాళం ఎక్కిరిస్తుందండి. ఇదేంటి నువ్వు ఇక్కడికి వచ్చేబెట్టి బుద్ధి ఉందా లేదని అంటదండి పాతాళం. ఇక్కడికి రావడం నవ్వుతుందండి, హేళన చేస్తుందంట, అపహాసం చేస్తుందంట పాతాళం. అసలు దేవుడు నమ్ముకున్న వాళ్ళు పాతాళానికి వెళ్ళకూడదు, కానీ అక్కడికి వెళ్ళారనుకోండి పాతాళాన్ని హేళన చేస్తుందంట. అక్కడ అంత గొప్ప అపరిమితంగా నోరు తెచ్చుకున్నటువంటి పాతాళం హేళన చేస్తుంది. నువ్వు ఇక్కడికి వచ్చేబెట్టి నువ్వు రాకూడదు కదా, నువ్వు ప్రభు నమ్ముకున్నావు కదా, నువ్వు ఇక్కడికి వచ్చేబెట్టి అని అంటదంట. కనుక పిల్లలు జాగ్రత్త అండి. ప్రభు నమ్ముకుని మనము నమ్మకంగా క్రీస్తు రాయబారులుగా మనం జీవించాలి. క్రీస్తు సంఘాన్ని స్థాపించాడు. ఎందుకో తెలుసా? కింద ఉన్న పాతాళం మీరు తప్పించుకోవడానికి.
బుద్ధిమంతులుగా బ్రతకడానికి ఇక నుంచి జ్ఞానం కలిగి, వివేకము కలిగి, అంటే బ్రతికుండగానే ఉపాయం కలిగి మనం జీవించాలి. తెలివి కలిగి బ్రతికాలి, జీవించాలి. జ్ఞానం కలిగి జీవించాలి. చనిపోయిన తర్వాత పాతాళంలోకి వెళ్ళిన తర్వాత ఏం దొరకవు. అక్కడ ఏ పని ఉండదు, అక్కడ ఉపాయాలు ఉండవు, జ్ఞానం ఉండదు, తెలివి ఉండదు, ఏమి ఉండదు అక్కడ. జాగ్రత్త ప్రియులారా. ఈరోజు మన టాపిక్ ఏంటంటే అంశము పాతాళము తప్పించుకోవాలి. ఎవరిని తప్పించుకోమంటున్నాడు? భూమి మీద బ్రతుకుతున్న అందరికీ చెప్తుంది ఈ మాట. ఒక వర్గానికో ఒక జాతికో కాదు, భూమి మీద బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాడు పాతాళం తప్పించుకో. దేవుడు తప్పించుకోమని చెప్పాడు అంటే అక్కడ వద్దు, అక్కడికి వెళ్ళొద్దు అని చెప్తున్నాడంటే మంచిదేనా? మంచిది కాదు. అది మీరు తప్పించుకుంటే బాగుంటారు పిల్లలు. ఆలోచించండి. లాజరు ఇక్కడ బాధపడ్డాడు, కానీ ఎక్కడ బాగున్నాడు? ఎక్కడ బాగున్నాడు? పరదేశంలో ఎంతో సంతోషంగా ఉన్నాడు. సరే, ఇక్కడ నేను బాధ పెట్టిన వాళ్ళు అందరూ కూడా రేపు పొద్దున చూస్తారంట. నేను తెలుసా, ధనవంతుడు లాజరును చూసాడంట. ఈ ధనవంతుడు చూసి ఏమంటున్నాడు తెలుసా? అబ్రహాం రొమ్ముకుని ఆనుకుని ఉన్న లాజరు నాకు తెలుసు అని అంటున్నాడు. అన్నాడా? మీరు నన్ను వాళ్ళు బాధ పెట్టారు, వీళ్ళు బాధ పెట్టారు అనకండి పిల్లరా. ఈ బాధ పెట్టిన వాడిని పోయిందే ఉంది. ఇక్కడ నువ్వు బాధపడు, పరలోకంలో సంతోషం ఉంటుంది, నీకు సుఖం ఉంటుంది అక్కడ. నన్ను ఇక్కడ వాళ్ళు బాధ పెట్టేస్తున్నారు, వీళ్ళు బాధ పెట్టేస్తున్నారండి, వాళ్ళు ఇలాగ అనేసారండి నా మీద ఏదో నేరం మోపిస్తారండి, నా మీద అనకూడని మాట్లాడుతున్నారండి. పడండి, పర్లేదు అంటే ఏమైంది? అది నిజం, అది నీకు తెలుసు, దేవుడికి తెలుసు అది నిజమా అబద్ధం అనేది. కానీ నా విషయంలో మీరు ఓరి అయిపోకండి. ఇక్కడ భూమి మీద బ్రతికినంతకాలం లోకం మిమ్మల్ని ఏం చేస్తున్నాడు? ద్వేషిస్తుందండి. ఇంకేంటి, ఇంకా ఆయన చెప్పిన తర్వాత కూడా నువ్వు నేను మాటకాయనండి, నా వల్ల అవదండి, ఇంకా అయిపోతే పో ఎక్కడికి, పాత్ర పో. ఏమా నేను మాటకాయన వాళ్ళు ఎక్కడ పోవచ్చు? ఏటాడు మరి అలాగనే వస్తున్నాడండి. మరి ఏం చేయవు? మరి మాటకాయన అన్నప్పుడు బాగున్నాయి, ఎక్కడికి పాత్ర పో, ఎక్కడ పడండి బాధ. అక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి ఉండండి.